నేను నెక్స్ట్ జాబ్ నేను మైక్రోసాఫ్ట్‌లో తెచ్చుకోవాలి అని నేనిప్పుడు మైక్రోసాఫ్ట్‌లో బిజినెస్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ రోల్‌లోకి జాయిన్ అవ్వగలిగాను. వాటికన్నా ముందు ఆహ్, మా బచ్చు కోటేశ్వరరావు గారికి సార్ ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను సార్. థాంక్ యూ ఫర్ దట్ ఆపర్చునిటీ. మీకు తెలియకుండా మీరు మా అందరి లైఫ్‌లని ఎంతో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. థాంక్ యూ. అది నేను, మా తమ్ముడు ఇద్దరం హాస్టల్‌లోనే చదువుకున్నాము. ఎంతగానో సపోర్ట్ చేశారు. నిజంగా ఓకే. అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్ యూ నో ఎందుకనంటే నేను మాస్టర్స్‌కి స్పెండ్ చేసిన డబ్బులతో అప్పుడున్న కొన్ని స్పెషల్ మెన్షన్ చేయాల్సింది ఆహ్, శివ గారు మన హాస్టల్‌లో శివ గారు ఉన్నారు. రైటా, రాంగా అని అసెస్ చేసుకుంటా ఉంటే ఆ క్వెషన్ పేపర్‌లో అయన్నీ సాల్వ్ చేసి హెల్ప్ చేసినందుకు దమ్మాల కిషోర్ బాబుకి రాజ్ కూడా ఓకే. $80 నుంచి $180 బిల్లింగ్ రేట్‌కి పుష్ చేసుకోగలిగాను. కంగ్రాచ్యులేషన్స్. దట్ ఈస్ ద పవర్ ఓకే. ఆఫ్ అప్‌స్కిల్లింగ్. అప్‌స్కిల్లింగ్. మా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరికి సపోర్ట్ చేసినందుకు అండ్ ఆబ్వియస్‌లీ మై పేరెంట్స్ రైట్. అందరికీ నమస్కారములు. ఈరోజు లైఫ్ లెసన్స్‌లో భాగంగా మేమందరం కలిసి బీకేఎస్‌కే హాస్టల్‌లో కలిసి చదువుకున్నాము. బీకేఎస్‌కే హాస్టల్ అనేది ఒక ఆర్యవైశ్య రెసిడెన్షియల్ గృహం. దాంట్లో మేమంతా ఉండి బయట కాలేజీలు వేరు వేరు కాలేజీలో విజయవాడ నుంచి చదువుకున్నాము. నా మిత్రుడైనటువంటి సునీల్ చాలా కష్టపడి చిన్నప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమేంటి అనేది ఆయన మాటలో విందాము. ఫేస్ చేసి తర్వాత ఇప్పుడు ఎంఎస్ కూడా యూఎస్‌లో కంప్లీట్ చేసి తర్వాత ఎంఎస్‌తో యూఎస్‌లో జాబ్ చేస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ ఎలా జరిగింది? ఆయన చిన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు? మొత్తం ఆయనకి ఈజీగా ఏది రాలేదు. ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి ఎంసెట్‌ల సీట్ గాని వీటన్నిటికి చాలా కష్టపడితే వచ్చింది. వాటిని ఎలా వచ్చింది అంటే ఆయన మాటలో విందాం. సునీల్ గారు ముందుగా నమస్కారములు. మేము అడిగిన మా మా ఇన్విటేషన్‌ని స్వీకరించి మీ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గుప్తా గారు. ముందుగా నాకు ఇన్విటేషన్ పంపించినందుకు మీ ఈ టాక్స్ మీరు కండక్ట్ చేస్తున్న దాంట్లో నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ టాక్ షో. సో దట్ shows myself that I have reached a milestone of success for myself. And I really appreciate that. Thank you. Thank you. Yeah. మీ స్టార్టింగ్ ఎడ్యుకేషన్ ఎలా జరిగింది? సో మాది గుడివాడ అండి, కృష్ణా జిల్లా. సో అక్కడే నేను పుట్టి పెరిగాను అంతా కూడా. సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు నేను గుడివాడలోనే చదివాను. సో ఇనీషియల్గా నేను ఆల్మోస్ట్ 10th స్టాండర్డ్ వరకు కూడా మంచి అంటే వెరీ గుడ్ ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి అంటే బేసిక్గా 7th గ్రేడ్కి వచ్చేసరికి మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డౌన్ అయింది. అప్పుడు బాగా బిజినెస్ సరిగ్గా చేయకపోవడం, అవ్వకపోవటం వల్ల. సో మా పేరెంట్స్ ఎట్లయినా సరే కష్టపడి చదివించాలి పిల్లల్ని అనే ఇదితో వాళ్ళు చాలా కేర్ తీసుకొని మా ముగ్గురిని మంచి ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లోనే 10th వరకు చదివించారు. ఇంటర్కి ఏమన్నా ఇంకా అప్పుడే కొద్దిగా గుడివాడ దగ్గర విజయవాడలో నలంద, చైతన్య, నారాయణ అనే ఇలా కాలేజెస్ అప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే నాకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ మేము అంత ఎఫర్ట్ కూడా చేయలేకపోయాము. సో ఇంకా లోకల్గానే గుడివాడలోనే ఒక కొత్తగా పెట్టిన ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ దేర్. అది అయిన తర్వాత ఎంసెట్ రాశాను. ఎంసెట్లో ఇనీషియల్గా చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. అంటే అట్లీస్ట్ మరి టుడేస్ టర్మ్స్లో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ ఆ టైంకి నాకు 23,000 వచ్చింది. అప్పుడు ఇన్ని కాలేజెస్ లేవు, ఇన్ని ఆప్షన్స్ లేవు ఇంజనీరింగ్లో. సో
what I had to do is, my only option is, if I want to do engineering, I have to retake MSET exam. దానికి మళ్ళీ నేను 1 year వెయిట్ చేయాలి. ప్లస్ లాంగ్ టర్మ్ వెళ్ళే ఓపిక లేదు. సో నేనేం చేశానంటే ఇంకా అప్పుడు డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ జాయిన్ అయ్యి విజయవాడలో పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యి డిగ్రీ చేస్తా, ప్యారలల్గా ఎంసెట్ ప్రిపేర్ అవుతా, ఫైనల్గా ఎంసెట్ క్రాక్ చేసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో దట్స్ ఏ షార్ట్ జర్నీ, షార్ట్ వ్యూ ఆఫ్ మై జర్నీ. సో మీరు ఇంటర్మీడియట్ మీన్ అప్ టు 5th 6th వరకు బాగానే ఉన్నారు. అప్పుడు ఏమైంది ఫైనాన్షియల్ గా, ఐ మీన్ లైక్ ఛాలెంజెస్ వచ్చినా లేకపోతే ఏంటి? సో లైక్ యా షూర్. సో మాది గుడివాడలో చాలా వెరీ పాపులర్ క్లాత్ స్టోర్ అండి. అలాగే ఒక క్లాత్ స్టోర్లోనే కాకుండా వేరే బిజినెసెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక కిరాణా షాప్ ఉంది, అట్లాగే పొలాల్లో కానీ అలాగా రైస్ మిల్ ఇవన్నీ చేసేవాళ్ళు యాక్చువల్గా మా మా పేరెంట్స్ చిన్నప్పుడు. అయితే అన్ఫార్చునేట్లీ లైక్ వెన్ యు ఆర్ విత్ ద పార్ట్నర్స్, if you are not due diligent or for some other reason, లాసెస్ వస్తూ ఉన్నాయి బిజినెసెస్. అండ్ ఈ లాసెస్ అన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పైలప్ అయ్యి కరెక్ట్గా మేబీ ఐ హ్యావ్ టు సే లైక్ నాకు కొద్దిగా మెచ్యూరిటీ వచ్చి బై ద టైమ్ ఐ అండర్స్టాండ్ థింగ్స్ అరౌండ్ మీ, యునో all I saw was our businesses are going very bad and we had to close off our businesses అన్నమాట. అన్ని బాగా నడిచే అంటే గుడివాడ టౌన్లో ఆల్మోస్ట్ నెంబర్ 1 నెంబర్ 2 లాగా ఉన్న షాప్ క్లోజ్ చేసేసాము. దాంతోపాటే కిరాణా షాప్, మిగిలిన బిజినెస్లు కూడా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అండ్ అంటే క్లోజ్ చేస్తే పర్వాలేదు, బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 92K కొన్ని ల్యాక్స్లో అప్పులు కూడా ఉన్నాయి అప్పటికి. సో ఇట్ వాజ్ రియల్లీ ఏ టఫ్ సిచ్యువేషన్ అనమాట ఆ టైంలో. సో ప్యారలల్గా మా ఫాదర్ హెల్త్ కూడా పాడవటం. సో ఇట్ వాజ్ రియల్లీ టఫ్ టైం. మాకు 8th 9th 10th ఇంటర్ ఎలా గడిచింది అనేది తలుచుకుంటే ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. చాలా టఫ్ అసలు. ఓకే, ఈ రోజు అయిపోయిందంటే ఈ రోజు అయిపోయింది అన్నట్లుండేది. లక్కీగా అప్పుడు సొంత ఇల్లు ఉండటం వల్ల యునో మనం రెంట్కి వెళ్ళాలి అంత అవసరం లేకుండా ఉండేది. బట్ యా. ఓకే ఓకే ఓకే. సో దట్ వాజ్ నాకు అప్పుడు ఐడియా ఉంది. హాస్టల్లో చెప్పుకునేవాళ్ళు మీరు మంచి ఫ్యామిలీ నుంచి, బాగా బతికిన ఫ్యామిలీ నుంచి వచ్చారు అని. రైట్ రైట్. హాస్టల్లో మాకు ఒక నానుడు ఉందన్నమాట. మీరు బ్రదర్ నవీన్ వీళ్ళంతా బాగా బతికిన ఫ్యామిలీ నుంచి వచ్చారు, కాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వచ్చారని అవును. రైట్ రైట్. షేరింగ్ అండి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఫైనాన్షియల్స్ అనే ఇన్స్టెబిలిటీ అనేది లైఫ్ లో అనేది పర్మనెంట్ కాదు అనేది మీ స్టోరీ నుంచి కూడా మనం ఇంతవరకు కూడా మనం గమనించవచ్చు అన్నమాట. వెరీ ట్రూ. లైక్ మనకి అంటే బిజినెస్ లో యూజువల్ గా వి గో వెరీ వన్ సైడెడ్ కదా. అంటే అప్పటి వరకు బాగా జరిగింది బిజినెస్, కొంటున్నాం అమ్ముతున్నాం, కొంత లాభం వస్తుంది, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఓవరాల్ గా మల్టిపుల్ బిజినెసెస్ అయిపోయేసరికి మనం అంత డిలిజెంట్ గా లేకపోతే వేరే వాళ్ళకి మనం మోసం చేసే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే అప్పుడే 90s లో మీరు ఆలోచించినట్టయితే గుప్తా గారు, ద కన్జ్యూమర్ ప్యాటర్న్ ఇస్ చేంజింగ్. అంటే ఇంత మన చిన్నప్పుడు మీరు ఆలోచించుంటే అందరం మనం వెళ్ళి బట్టలు కొనుక్కొని, అంటే క్లాత్ కొనుక్కొని స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకునేవాళ్ళం. దట్ వాస్ హౌ మోస్ట్ ఆఫ్ అస్ వర్ బ్రాట్ అప్, రైట్? బట్ అరౌండ్ 90s వచ్చేసరికి, లేట్ 80s 90s వచ్చేసరికి అందరూ రెడీమేడ్కి వెళ్ళిపోవడం, రైట్? సో దట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ ఇన్ ద మార్కెట్ అండ్ లైక్ కన్జ్యూమర్ మైండ్ సెట్. ఎకనామిక్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కన్జ్యూమర్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో అలాంటి చేంజ్ అవుతున్నప్పుడు మన బిజినెస్ ని కూడా మనం అలా అడాప్ట్ చేసుకోకుండా మనకి లాస్ట్ ఇయర్ ఇది వర్కౌట్ అయింది, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని అలా కొద్దిగా స్టబర్న్ గా ఉన్నా కానీ, అలా ఆలోచించకపోయినా కానీ, ఆ కొత్త కస్టమర్ అడాప్షన్ మనం చేసుకోకపోతే
we eventually run into a lot of losses. So like పట్టు చీరలు అమ్మే సెక్షన్ చాలా బాగుండేది. ఓకే, ఎక్కువగా మగవాళ్ళకి కిడ్స్ కి అమ్మే సెక్షన్స్ లాస్ రావటం, ఓవరాల్ గా నెట్ లాస్ రావటం, అలాగా ఎవెన్చువల్లీ బిజినెసెస్ వెంట్ డౌన్. ఓకే ఓకే ఓకే. సో తర్వాత ఇంటర్మీడియట్ లో ఎలా ఉండేది మీ ఎడ్యుకేషన్ అంటే మీరు అప్పుడు చెప్పిన దాన్ని బట్టి డిగ్రీ చదువుతూ మళ్ళీ ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు, అవునా? ఇంటర్మీడియట్ అవునండి, యా. లాంగ్ టర్మ్, ఐ మీన్ లైక్ డిగ్రీ, ఐ మీన్ లైక్ ఎంసెట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకున్నారు. ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలా? ఎంసెట్ నేను షార్ట్ టర్మ్ తీసుకున్నాను, డిగ్రీ చదువుతా. ఓకే సో బేసిక్ గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బై ద టైమ్ ఐ రీచ్డ్ అవుట్ టు 10th స్టాండర్డ్, ఓకే, I was like a very normal student and nothing brilliant about me, nothing bad about me either, right? I'm not on either side. స్కూల్కి వెళ్తున్నాను, నేర్చుకుంటున్నాను, వస్తున్నాను. బట్ మా బిజినెస్లు దెబ్బతీయటసరికి లైక్ మాకు కూడా అప్పుడే ఊహ రావటం, దెన్ వి అండర్స్టూడ్, ఓకే, వీ హ్యావ్ టు గెట్ అవర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ వెరీ వెల్. బాగా చదువుకోవాలి, బాగా చదువుకోకపోతే ఫ్యూచర్ ఉండదు అనేది వెరీ క్లియర్. ఎందుకంటే బిజినెస్ చేయడానికి మళ్ళీ మనకి ఇనిషియల్ పెట్టుబడి లేదు ఎక్కువ. అట్ ద సేమ్ టైమ్ మాకు లైక్ చదువే ఒక మార్గం, చదువుతో కొద్దిగా జాబులు తెచ్చుకోవచ్చు అనేది. బట్ ఏం చదవాలి, ఎలా జాబ్లు వస్తాయి, ఏమీ తెలియదు, అండ్ ఐఎమ్ హార్డ్లీ 8th స్టాండర్డ్. సో అప్పటి వరకు నాకు స్కూల్లో ఆల్మోస్ట్ లైక్ బి గ్రేడ్స్, హార్డ్లీ 1-2 సార్లు ఏ గ్రేడ్స్ అలా వచ్చినాయి 7th వరకు. I was a very normal average student, but then I started to pick it up a lot. 8th లో బాగా చదవటం, మ్యాథ్, రీడింగ్, ఇవన్నీ బాగా ఫోకస్ చేయడం, ఇంట్రెస్ట్ చూపించడం, అట్లాగా నేను ఐ వాజ్ ఏబుల్ టు పుష్ మై సెల్ఫ్ ఫ్రమ్ 8th grade ఆన్వర్డ్స్ అంటిల్ మై 10th grade. సో ఇట్ వాజ్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ వెరీ గుడ్. నేను విద్యా వికాస్ పబ్లిక్ స్కూల్ అని గుడివాడలో అక్కడ చదివాను. సో అక్కడ వాళ్ళు నాకు యాన్యువల్లీ ఒక స్టూడెంట్ కి గోల్డ్ మెడల్ ఇస్తారు. ఓకే, సో నేను 10th వచ్చేసరికి, నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు వాళ్ళు, యాజ్ అ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని చెప్పి. సో అంటే ఐ వాజ్ నెవర్ ఇన్ టు స్పోర్ట్స్, బట్ ఐ లెర్న్ హౌ టు ప్లే స్పోర్ట్స్. అంటే మనం మామూలుగా ఇది వరకు రోడ్ పక్కన గల్లీ క్రికెట్ అలా ఆడుకుంటాం కదా. సో ఇట్ వాస్ మోర్ లైక్ దట్, బట్ ఐ వాస్ లైక్ స్పెండింగ్ మై టైమ్ టువర్డ్స్ లిటిల్ బిట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ బట్ మోస్ట్లీ టువర్డ్స్ స్టడీస్. మన స్కూల్స్ అన్ని కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ టువర్డ్స్ ఎక్కువ బయాస్ ఉంటాయి కదా. బట్ ఐ ప్లేడ్ సమ్ డ్రామాస్. స్కూల్లో అన్ని యాక్టివిటీస్ లో నేను బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. సో దాని ద్వారా ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఎ స్టేజ్, ఒక డ్రామాస్ కి లేదంటే స్పోర్ట్స్ కి ఎంత ప్రిపేర్ అవుతారు అనేది జస్ట్ అలా కొద్ది తెలుస్తా ఉంది 10th స్టాండర్డ్ అప్పుడు. సో ఇంటర్ వచ్చేసరికి ఏమైందంటే మా ఫాదర్ వాళ్ళకి తో పాటు ఇంతకు ముందు పార్ట్నర్ గా వర్క్ చేసిన ఆయన ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టారు. సో లోకల్ గా అవటం వల్ల తెలిసిన వాళ్ళు, సో అమరలింగేశ్వరరావు గారు అని చెప్పని ఆయన సిద్ధార్థ కాలేజ్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో డే 1 నుంచి కూడా I was of a very strong mindset that I have to really study hard. Especially మన ఇండియాలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ అ గేమ్ చేంజర్. ఓకే, మన లైఫ్లో ఎంత దూరం వెళ్ళగలం, ఎక్కడి వరకు వెళ్ళగలం అనేది డిసైడ్ చేసేది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఎందుకు అనంటే మనం ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకుంటాము ఆన్ వన్ సైడ్, and on the other side it will also tell you about yourself, how based on how good you are, మీరు ఎంత బాగున్నారు అనే దాన్ని బట్టి మీరు ఓకే లోకల్ ఇంజనీరింగ్ కాలేజే రాగలదా,
మనము ఎన్ఐటీస్కి టార్గెట్ చేయొచ్చా, లేదా ట్రిపుల్ ఐటీస్కి టార్గెట్ చేయొచ్చా, ఐఐటీస్కి వెళ్ళొచ్చా అనే ఐడియా మనకి వచ్చేది ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తోనే. అండ్ ఐఎమ్ ఫోకస్లీ టాకింగ్ అబౌట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ అది. బట్ సిమిలర్లీ ఇలాంటి లెవెల్స్ ఆఫ్ కాలేజెస్ అనేవి మెడిసిన్ కోర్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే వేరే కోర్సెస్ చేసే వాళ్ళకు కూడా ఉంటాయి. బట్ ద బెస్ట్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ గ్రేటర్ సక్సెస్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో మనం ఆలోచించాలి, ఎందుకు ఐఐటీస్కి ఇంత క్రేజ్ లేదంటే ఎన్ఐటీస్కి ఇంత క్రేజ్ ఉన్నాయి, మన లోకల్గా ఉన్న కాలేజెస్కి ఎందుకు ఇంత క్రేజ్ లేదు అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, ద రీజన్ వై ఐఐటీస్ హ్యావ్ సచ్ క్రేజ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద జాబ్స్, ఇట్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. మీరు ఒక ఐఐటిలో చదువుకుంటే ఆల్మోస్ట్ యుఎస్లో ఒక వన్ ఆఫ్ ద టాప్ టియర్ యూనివర్సిటీస్కి సమానం అనుకోవచ్చు. ఓకే, యువర్ ఇంజనీరింగ్ ఫౌండేషన్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్, వెరీ గుడ్. సో అండ్ మీరు అలాంటి బెస్ట్ కాలేజ్లో చేయాలి అని అంటే యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ ఇన్ యువర్ +1 +2 ఆర్ ఇంటర్మీడియట్లో. యూ నీడ్ టు బి రియల్లీ గుడ్ ఎట్ ఇట్. అండ్ మోస్ట్లీ మనం ఏమనుకుంటామంటే మనం హార్డ్ వర్క్ చేస్తే మనకు వచ్చేస్తాయి అని అనుకుంటాము, రైట్? నేను 4 గంటలు 8 గంటలు 12 గంటలు చదివితే ఓకే, దట్ విల్ ఆటోమేటికల్లీ ట్రాన్సిషన్ ఇన్ టు బెటర్ రిజల్ట్స్ అని బిలీవ్ చేస్తాం ఫర్ ద మోస్ట్ పార్ట్. బట్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఎ మిత్. ఎందుకు అనంటే సమ్ టైమ్స్ వీ హియర్ పీపుల్ సేయింగ్ ఓకే నేను 4 గంటలే చదివాను బట్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఆల్ ఇండియా ర్యాంక్ అని చెప్పనే వాళ్ళు ఉంటారు. లేదంటే నేను 8 అవర్సే ఫోకస్డ్ గా చదివాను నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అని అనేవాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ అబౌట్ స్ట్రాటజీ అండ్ టాక్టికల్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్, మీరు ఫోకస్డ్ గా ఉండటం ఒకటి, స్ట్రాటజిక్ గా ఉండటం ఒకటి, అలాగే టాక్టికల్ గా ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాట్ డూ దే మీన్ ఈజ్ హార్డ్ వర్క్ అంటే స్పెండింగ్ నెంబర్ ఆఫ్ అవర్స్, ఓకే, ప్రాక్టీసింగ్ మోర్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీసింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇది హార్డ్ వర్క్, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాటజిక్ అంటే అండర్స్టాండింగ్ వాట్ యువర్ స్ట్రెంగ్స్ ఆర్, వాట్ యువర్ వీక్నెసెస్ ఆర్. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ లో వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, లైట్ ఇట్లా 3 సబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఓకే, స్టాండర్డ్ గా మనం ఏమంటాము, ఓకే ఎలక్ట్రిసిటీలో 24% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్ లో లైట్ లో ఒక 15% వస్తాయి, మ్యాగ్నెటిజం ఒక 20% వస్తాయి అని అనుకుంటాం. బట్ ఇది కరెక్టా రాంగ్ అనేది ఎలా తెలుసుకుంటాము? యూ నీడ్ టు అనలైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి మనం ఓకే ఎగ్జామినర్ ఇయర్ ఓవర్ ఇయర్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎటువైపు ఫోకస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి, రైట్? లైక్ ఎలక్ట్రానిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారా, ఓకే డయోడ్స్ మీద చేస్తున్నారా, ఓకే తర్వాత నుంచి ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ మీద అడుగుతున్నారా, ఏంటి అనేది అసలు ఎగ్జామినర్ ప్యాటర్న్ ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని మీరు ఒక శాంపిల్ టెస్ట్ తీసుకొని ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్నెస్ ఉన్నారు, మీ వీక్నెస్ ఉంది అనేది డిటర్మైన్ చేసుకొని అవి లైక్ ఆ ఏరియాస్ లో ఫోకస్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ స్ట్రాటజిక్. సో అంటే మీకు ఎగ్జామ్ 200 మార్క్స్ కి అయితే మీకు ఇప్పుడు 100 మార్క్స్ వస్తే హౌ కెన్ యూ పుష్ దిస్ 100 మార్క్స్ టు 120 మార్క్స్ ఆర్ 110 మార్క్స్, దెన్ 20, 30, 40 ఇలాగా స్ట్రాటజిక్ గా మీరు వెళ్ళాలి. ఓకే, అండ్ టాక్టికల్. వాట్ ఈస్ ఎ టాక్టికల్ మైండ్ సెట్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మీకు ఎవరు కూడా ఒక 6 అవర్స్ ఇచ్చి ఎగ్జామ్ సాల్వ్ చేయమన్నారు, 1 అవర్ లో సాల్వ్ చేయమంటారు. ఓకే, మనము ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి చాలా లాంగ్ డీటెయిల్డ్ గా రాయటం
ఉంటది. ఒకసారి ఇట్ ఈస్ డిఫరెంట్ కదా. సో గుప్తా, యూ కెన్ హియర్ మీ రైట్? Yeah, I can hear you. Yeah. Yeah. So you have to be very tactical. How smartly can I answer this question in the shortest period of time అనేది Yeah. తెలుసుకోవడం టాక్టికల్ మైండ్ సెట్. Okay. సో అండ్ యూ హ్యావ్ టు బి రియల్లీ వెరీ ఫోకస్డ్. మీరు చదివింది గంట అయినా 2 గంటలైనా 6 గంటలైనా వెరీ ఫోకస్డ్గా ఉండాలి. అండ్ ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ ఫర్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్, ఓకే, యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. గుడ్. చాలా మంచి పాయింట్ I'm చెప్పారు. sorry, I may have deviated from your question a bit, No, no, but no, 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 yeah. no. Absolutely. It is no. This is what right. మీరు ఎలా చదువుకున్నారు ఏంటి అనేది దీని నుంచే కదా. Yeah, so these are like learnings from my intermediate. నేను బాగా చదివాను. నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నేను బాగా చదవాలి, నేను ప్రాక్టీస్ చేయాలి, ఓకే, చాలా డీప్ గా నేర్చుకోవాలి అనే థాట్ లో వన్ సైడెడ్ గా వెళ్ళిపోయాను ఇనిషియల్ గా. అవును. ఓకే, సో అది చేయడం వల్ల ఏంటంటే ఐ హ్యాడ్ వెరీ గుడ్ గ్రిప్ ఆన్ మై ఫౌండేషన్స్. నాకు సిలబస్ అంతా చాలా మంచి గ్రిప్ ఉంది. బట్ ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఫ్రమ్ ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Yeah. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ గాట్ 23,000 ర్యాంక్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఎంసెట్ లో అప్పుడు. సో నేను తర్వాత నెక్స్ట్ ఇయర్ కష్టపడి చదివాను, బట్ ఐ వాజ్ ఏబుల్ టు అప్లై దీస్ అడిషనల్ ఆస్పెక్ట్స్ ఇన్ టు ఇట్ ఇన్ మై ప్రిపరేషన్. సో మేజర్ గా నేను నేర్చేసుకుంది, నాకు తెలియంది అని అంటే ఎక్కువగా ఏం లేదు. 80-90% నేను ఇంటర్లో చదివిందే మళ్ళీ ప్రాక్టీస్ చేశా. బట్ సమ్ కొన్ని టఫ్ స్ట్రాటజీ అప్లయింగ్ ద స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్. టాక్టికల్ అండ్ ఫోకస్డ్, స్టే వెరీ ఫోకస్డ్. ఓకే, లేజర్ ఫోకస్ ఉండాలి మనకి. సో ఇవి చేసిన తర్వాత ఏంటంటే 23,000 నుంచి ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ డౌన్ మై ర్యాంక్ టు 4,000. ఓకే, ఒక ఐఐటి కోచింగ్ తీసుకోలేదు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు. బట్ నేను అంటే లాస్ట్ లో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. 45 days కోచింగ్ ఇస్తారు కదా. అప్పుడు నలంద అని ఒక కాలేజ్ ఉండేది, ఇంటర్మీడియట్ కాలేజ్. సో నలందలో తీసుకున్నాను, అండ్ దట్ హెల్ప్ మీ టు ప్రొపెల్ టు దట్ స్కోర్. సో ద సేమ్ పర్సన్. సో 4,000 ర్యాంక్ వచ్చి అప్పుడు తర్వాత ఏ కాలేజ్ అయినారు? సో 4,000 ర్యాంక్ వచ్చిన తర్వాత లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని మైలవరంలోనే, విజయవాడ దగ్గర, అక్కడ జాయిన్ అయ్యాను. సో ఇనీషియల్లీ నాకు గోల్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుదాము హైదరాబాద్ లో అనే ఆలోచన ఉండేది. బట్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్. నాకు కంప్యూటర్ సైన్స్ అంటే అప్పటికి ఇట్ వాజ్ నాట్ దట్ క్లియర్. నాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. లైక్ ఓకే, యూ బెటర్ డూ దిస్ కంప్యూటర్ సైన్స్, ఈ ప్రోగ్రామ్స్ చెయ్యి, లేదా ఇలా జాబ్లు వస్తాయి అని నాకు అసలు ఐడియా లేదు. సో బేసిక్ గా నాకు గైడ్ లైన్స్ ఎక్కువ ఎవరు నేను రిఫరెన్స్ గా తీసుకుంది అని అంటే మా బ్రదర్ నవీన్. ఆయన తర్వాత నవీన్ అన్న వాళ్ళ అక్క, మా అక్క తనుజ. సో అండ్ ఐ గ్రూ అప్ వెరీ క్లోజ్లీ విత్ హర్ అనమాట. సో తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. సో తను చదవటము నాకు కూడా తను చెప్తా ఉండేది, ఓకే దిస్ ఇస్ హౌ మోటార్స్ వర్క్, దిస్ ఇస్ హౌ యునో లైక్ ఇంజిన్స్ ఇట్లా వర్క్ అవుతాయి, యునో లైక్ సారీ జనరేటర్స్ మోటార్స్ ఇలా వర్కౌట్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఇలా వర్కౌట్ అవుతాయి అని చెప్తా ఉండేది. ఇట్ కాట్ మై ఇంట్రెస్ట్ అండ్ ఐ లవ్ దట్ సబ్జెక్ట్. దెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే బాగుండని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఓసీ అవడం వల్ల ఏమైంది, 4,000 ర్యాంక్ కి I could not get into very good colleges. There was a lot of competition, and slowga అలాగే eventual గా I had to take a call between either a college or branch. సో ఇంకా ఓకే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటే, ఇంకా ఓకే అది కూడా మాకు దగ్గరలో ఉన్న కాలేజ్ కదా గుడివాడకి, సో అని ఇంకా అట్లా అక్కడ జాయిన్ అయ్యాను. సో ఇన్నిటికీ బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఐ మీన్ లైక్ డిగ్రీ జాయిన్ అయ్యారు, కానీ బీటెక్ చదవాలని ఎందుకు అంత డిజైర్ వచ్చింది?
ఐ మీన్ లైక్ ఈవెన్ దో షార్ట్ టర్మ్ తీసుకొని మళ్ళా ప్రిపేర్ అయ్యి వాట్ వాజ్ యువర్ జీల్ పాయింట్ దేర్? ఐ నో ఆ టైంలో నేను చూసామండి, మీరు నైట్ అవుట్లు చేసి రైట్ వేసుకుని కూర్చొని ప్రాక్టీస్ చేసి చదువుకునేవాళ్ళు. సో వాట్ వాజ్ యువర్ జీల్ రైట్ పాయింట్? ఐ మీన్ లైక్ ఏది మిమ్మల్ని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మా అక్క ఇంజనీరింగ్ చదువుకుంది. ఓకే ఓకే, మా పెదనాన్నగారు అమ్మాయి. మా బ్రదర్ తను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఓకే ఓకే, సో దోస్ ఆర్ ద ప్రైమరీ ట్రిగ్గర్స్ ఫర్ మీ. ఓకే And obviously, like at that time, the interest towards engineering is also picking up very well in the ఓకే market. Around me, everyone is doing engineering. And like నాకు ఇంట్లోనే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నేను 10th లో ఐ రిమెంబర్ మెడిసిన్ చేద్దాము అని స్టార్ట్ అయ్యాను. అసలు ఇనీషియల్లీ నేను 8th 9th 10th లో మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ టు డూ మెడిసిన్. అయితే నేను వెళ్ళి మా అక్కకి చెప్పాను, అక్క నేను ఇట్లాగా మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నా, బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని చెప్పానంటే తను చెప్పింది యాక్చువల్గా, యునో మెడిసిన్ అంటే యూ హ్యావ్ వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ సీట్స్, వెరీ కాంపిటేటివ్. ఓకే, అండ్ మనం పేమెంట్ లేదంటే డొనేషన్స్ కట్టి చదవలేము. సో ఆల్ యూ హ్యావ్ టు రిలై ఈజ్ ఆన్ ఫ్రీ సీట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. మళ్ళీ నీకు ఒకవేళ మెడిసిన్ చేయకపోతే వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్ అనేది కూడా తెలుసుకొని యూ డిసైడ్ అన్నట్లు తను చెప్పారు. అండ్ ద అవుట్కమ్ ఆఫ్ ద డిస్కషన్ ఈజ్ ఆల్సో, అంత రిస్క్ తీసుకొని నేను అది చేసుకునే బదులు ఇంజనీరింగ్ తీసుకుంటే యూజువల్లీ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్ తీసుకుందామా అని చెప్పని ఇంజనీరింగ్ తీసుకున్నా. అదైతే అఫోర్డబుల్, ఫస్ట్ నాకు అఫోర్డబుల్, దట్ ఈస్ మెయిన్. బట్ అట్ ద సేమ్ టైం స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, మా అక్క ఇంజనీరింగ్ చేయటం వల్ల దట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ కెప్ట్ మీ ఓకే, దిస్ ఇస్ ఆల్సో నాట్ బ్యాడ్ ఆప్షన్ అని. బట్ స్టిల్ నేను ఇంటర్ చదివేసరికి తను కూడా అప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆ టైంలో ఉందన్నమాట. సో అట్లాగా సో ఇప్పటి వరకు మేము గమనించింది ఏంటంటే, మీరు కష్టపడి చదువుకునేవాళ్ళు. బీటెక్ లో ఎలా చదివేది? మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? వాట్ వాజ్ యువర్ ఫోకస్? సో నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లక్రెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివానండి. సో ఇట్ వాజ్ అ న్యూ కాలేజ్, హార్డ్లీ సెకండ్ ఇయర్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. మా సెకండ్ బ్యాచ్ యాక్చువల్గా కాలేజ్లో. సో దేర్ ఆల్సో ఐ వాజ్ రియలీ హార్డ్ వర్కింగ్ అగైన్, బట్ ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీ స్ట్రాటజీ ఆర్ be in any tactical or anything. Okay, I was just again back to the same hard working Suneel anamata. నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చదివాను అని అంటే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కీ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 18 years అవుతుంది నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి. I can still remember some fundamentals of engineering. 18 years లో, లాస్ట్ 18 years లో నేను ఎప్పుడు ఒక బుక్ తెరిచింది కూడా లేదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి. బట్ నా సబ్జెక్ట్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. అండ్ ఆ ఫండమెంటల్స్ అన్నీ కూడా నాకు ఐడియా ఉంది. ఎవరైనా వచ్చి రికాప్ చేస్తే ఐ కెన్ ఈజీలీ పికప్. దట్స్ హౌ ఇన్వాల్వ్డ్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్. మనకి యూజువల్గా జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, సిలబస్ బుక్ అని ఒకటి ఉంటుంది. సో అన్ని 4 years సబ్జెక్ట్స్కి వాట్ ఈస్ ద సిలబస్, వాట్ ఆర్ దే గోయింగ్ టు, సిలబస్ ఏమేం కవర్ చేస్తుంది ప్రతి సబ్జెక్ట్. అట్లాగే స్టాండర్డ్ రికమెండెడ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి. ఓకే, రైట్. సో కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండే అప్పుడు, ఐ డోంట్ రికాల్ హ్యావింగ్ కెమిస్ట్రీ, బట్ ఫిజిక్స్ ఉండేది మాకు. ఒక
డిగ్రీలో ఫిజిక్స్ చదువుతున్నప్పుడు అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా పీబీ సిద్ధార్థలో. సో అప్పుడు ఫిజిక్స్ గురించి చదువుతా యుఎస్ యూనివర్సిటీ రికమెండెడ్ బుక్స్ కొన్ని ఉండే లైబ్రరీలో. అవి కూడా కొద్దిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని ఫ్లోలో. సో అది నేను ఇంజనీరింగ్ వెళ్ళేటప్పటికి ఐ అండర్స్టూడ్ సర్టన్ థింగ్స్ వెరీ ఈజీలీ. ఓకే, బట్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ రికమెండెడ్ స్టెప్ ఫర్ ఎనీ వన్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ సబ్జెక్ట్ కాంటెంట్స్ యూ హ్యావ్. ఓకే, బట్ నేను అలా చేశాను. అది ఇనిషియల్ గా కొద్దిగా హెల్ప్ అయింది. అదే నాట్ ఎనార్మస్ హెల్ప్ ఆర్ ఎనీథింగ్, బట్ కొద్దిగా అలా హెల్ప్ అయింది. ఎక్సెప్ట్ ఫర్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్. ఓకే, బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ మై కోర్ సబ్జెక్ట్స్ రిఫరెన్స్ బుక్స్ తో సహా అన్ని కంప్లీట్ చేశాను. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ టు ఎ లెవెల్ వేర్ ఐ వాజ్ ఏబుల్ టు write solutions for certain books end to end. Okay, so I mean, I don't know if any of the viewers are in electrical engineering or electronics. William Haight and Camberley అని ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ సొల్యూషన్స్ రాశాను. టోటల్గా అన్ని చాప్టర్స్కి నేను సొల్యూషన్స్ రాశాను. అలాగే నెట్వర్క్ థియరీకి బ్లూ ప్యాడ్, బ్లాక్ ప్యాడ్ ఇట్లా ఉంటాయి కదా. సో దట్ బుక్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ ప్యాడ్, ఐ గెస్. నా బ్లూ ప్యాడ్ అని ఒకటి ఉండేది, దానికి సొల్యూషన్స్ రాశాను. అండ్ అంటే సొల్యూషన్స్ సో ఆ లెవెల్లో సొల్యూషన్ సో మీకు కొంచెం డీటెయిల్ ప్రతి చాప్టర్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మీకు సొల్యూషన్స్ ఆ బుక్స్ లో ఇవ్వరు. సో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇస్తారు. హార్డ్లీ ఐ థింక్ ఆన్సర్స్ ఇస్తారు, లేదంటే ఆల్టర్నేట్ క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్స్ ఇవ్వటం అట్లా ఉండేది. సో నేను ఆ ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి, ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి అట్లీస్ట్ యునో ఐ యూస్ టు వెరిఫై అండ్ మేక్ షూర్ దట్ ఐ హ్యావ్ గాట్ ద రైట్ ఆన్సర్ అన్న. సో దట్ వాస్ ద లెవెల్ ఆఫ్ అమౌంట్ ఐ హ్యావ్ పుట్ ఇంటూ ఇంజనీరింగ్. సో అలాగే కోర్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ మోటార్స్ ఇవన్నీ ఉంటాయి కదా బేసిక్ గా. సో వాటిలో కూడా ఐ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ మెషిన్స్ సబ్జెక్ట్ అంటారు అది. సో దాంట్లో కూడా ఐ మీన్ ఐఎమ్ స్టిల్ రికాలింగ్ ఆదర్ నేమ్స్, నాగరత్ గోపాల్ అని ఇలాగా సో మెనీ బుక్స్ ఐ యూస్ టు రిఫర్ అండ్ లర్న్ ఎ లాట్. కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ లైక్ ఐ వాజ్ లైక్ వెరీ వెరీ గుడ్. సో సో అది ఏ లెవెల్ కి వేర్ ఇంజనీరింగ్ వాట్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇస్, ఓకే, so you have a problem, how do you decompose the problem into smaller blocks and solve each of them using your fundamentals? That is all engineering is about. Like when you learn engineering, for the most part major subjects, that is how I learned. సో నేను అవన్నీ ఫాస్ట్ గా చదవటం, ఇండియన్ వర్షన్ ఆఫ్ ఆథర్స్ చదివేవాడిని, తర్వాత ఫారిన్ వర్షన్ ఆఫ్ ఆథర్స్ చదివేవాడిని కొద్దిగా. కొన్ని సబ్జెక్ట్స్ ఆర్ లైక్ టూ డ్రై, పవర్ ఎలక్ట్రానిక్స్ లాంటి అసలు నాకు ఎక్కే కాదు. నాకు అప్పుడు కాలేజ్లో కూడా ఇనిషియల్ గా అంత ఎక్సలెంట్ ఉండేది కాదు ఆ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. సో ఐ హ్యాడ్ లిటిల్ టఫ్ టైమ్ ఇన్ సర్టన్ సబ్జెక్ట్స్, బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ కోర్ సబ్జెక్ట్స్ అన్ని ఐ రియల్లీ dig deep into them, learned very well, and that really ఆ ఎఫర్ట్స్, నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా దే హ్యావ్ హెల్ప్ మీ ఇన్ మై జాబ్ సర్చింగ్. యునో లైక్ ఎంటెక్ రాద్దాం అనుకున్నప్పుడు గేట్ ఎగ్జామ్ కి వీటన్నిటికీ చాలా హెల్ప్ అయింది నాకు. సో ఇట్ వాస్ ప్రెటీ మచ్ లైక్ అండ్ 4 years లో one of the biggest achievement, or I don't know, I can call it an achievement, is ఎప్పుడు కూడా నేను ఈ 1-nighters అంటే ముందు రోజు చదివేసి నెక్స్ట్ రోజు ఎగ్జామ్కి వెళ్ళటం మాత్రం చేయలేదు ఏ సబ్జెక్ట్కి కూడా. అండ్ మనకి ఐ థింక్ ఉంటాయి కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి వచ్చిన రీసెంట్ క్వశ్చన్స్ ఇవి, సో ఇవి చదువుకుంటే చాలు మనకు అయిపోద్ది. సో ఇట్లాంటి అప్రోచ్ నేను తీసుకోలేదు. సో దానివల్ల నా పర్సంటేజెస్ కొద్దిగా తగ్గినాయి ఇంజనీరింగ్ లో. బట్ సబ్జెక్ట్ వైజ్, కాంటెంట్ వైజ్, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్.
అండ్ అప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోకపోవటం వల్ల మా పెదనాన్న గారు ఆయన నాకు ఇంజనీరింగ్ స్పాన్సర్ చేసి నేను వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను యాక్చువల్గా. ఓకే. సో ఆయన హెల్ప్ చేయడం నాకు ఎంతో బెనిఫిషియల్ అయింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మీ పెదనాన్న గారి పేరు ఒకసారి చెప్తారా? అంటే ఆయన పేరు గోడవల్లి ఆయన రామ్ పేరు. గోపాల్ నరసింహారావు గారు. ఓకే. ఓకే. ఆయన యాక్చువల్గా మైలవరంకి దగ్గరలో ఉండేవాళ్ళు. ఓకే. సో అది ఒక రీజన్ యాక్చువల్గా నేను అప్పుడు కాలేజ్ తీసుకోవడం కూడా. ఓకే. సో అప్పుడు రెడ్డిగూడెం అని వాళ్ళ అక్కడ పల్లెటూరులో ఉండేవాళ్ళు అనమాట. ఓకే. నేను అక్కడి నుంచి రోజు డైలీ సర్వీస్ చేసేవాడిని ఓకే. మైలవరంకి. ఓకే. యాహ్! వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం గూడా ఎంతో హెల్ప్ అయింది నాకు యాక్చువల్‌గా. సో, నేను ఓకే. ఫోకస్డ్‌గా నా చదువుకోగలిగాను. యాహ్! ఉన్నారా ఆయన? ఇప్పుడు ఉన్నారా ఆయన? యెస్. 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 వాళ్ళిప్పుడు తిరువూరులో సెటిల్ అయ్యారు. ఆయనకి ఓకే. 2 వెరీ గుడ్ డాటర్స్ అండ్ వాళ్ళిద్దరు గూడా మైలవరంలోనే నేను చదివిన కాలేజ్‌లోనే వాళ్ళు ఇంజినీరింగ్ జేశారు. అండ్ ఓకే. నౌ ఒకళ్ళు విప్రోకి వర్క్ చేస్తున్నారు. ఇంకొకళ్ళు ఇన్ఫోసిస్‌కి వర్క్ చేస్తున్నారు. సో, ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ దే గాట్ సెటిల్డ్ వెరీ వెల్. ఓకే. సో, తర్వాత ఐ మీన్ లైక్ గుడ్ దట్ నేను అడుగుదాం అనుకున్న పాయింట్ అంటే ఫైనాన్షియల్‌గా ఎవరు హెల్ప్ చేశారు? అంటే మీకు అప్పుడు కష్టంగా ఉండేది యాహ్! ఇల్లు కట్టడానికి వాటికి. రైట్. రైట్. సో, ఆయన హెల్ప్ చేశారండి. ఆయన హెల్ప్ చేయటం అనేది ఇట్ రియల్లీ హెల్ప్డ్ మీ యాక్చువల్‌గా. ఓకే. సో, ఐ రియల్లీ కెనాట్ థాంక్ హిమ్ ఎనఫ్ ఫర్ హిస్ ఓకే. హెల్ప్. హ్మ్. అంతే. 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 మనకి ఆ రోజుల్లో ఎడ్యుకేషన్‌కి హెల్ప్ చేయడం అనేది చాలా మనకి బ్యాక్ బోన్ లాగా. రైట్. రైట్. అండ్ అంటే ఆహ్, ఇట్ ఆల్సో రిమైండ్స్ మీ సమ్‌టైమ్స్ ఏంటంటే ఫ్యామిలీ మధ్యలో స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే హౌ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ యువర్ ప్లేస్. రైట్? ఆ! ఇప్పుడు మనం ఒకటి అచీవ్ చేయాలి అనంటే ఒక 10 ఐటెమ్స్ ఉండొచ్చు. ఒకటి మనకంటూ ధైర్యం గావాలి. ఓకే. మనం ఆ రైట్ పాత్‌లో ఉండాలి. లైక్ ఫైనాన్షియల్‌గా బావుండాలి. అన్నీ కలిసొచ్చినా గూడా మనకు టైం గూడా కలిసి రావాలంటారు గదా! అవును. ఒక్కోసారి ఓకే. మనకి టైం బ్యాడ్ సో, ఉండొచ్చు. మన రిలేషన్ విత్ అదర్స్ ఓకే. యాహ్! హౌ వి మెయింటైన్ అవర్ రిలేషన్ విత్ అదర్స్ ఆర్ అవర్ రిలేటివ్స్ గాని, ఎవరైనా గాని ఓకే. ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాహ్! ఓకే. అంతే కదా! ఇన్ కీపింగ్. సో, ఇప్పుడు మాకు మా పెదనాన్న గారు వాళ్ళకి మా అందరికి మంచి రిలేషన్ ఉండటం వల్లే ఆహ్, యూ నో ఆయన హెల్ప్ చేశారు. ఆహ్, యూ నో ఆ హెల్ప్ అవును. చేయడం వల్ల నాకు లైఫ్ ఈజీ అయిపోయింది. అవును. బ్యాక్ ఐ మీన్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. లేకపోతే రైట్. యెస్. యెస్. వాళ్ళలో గుమస్తాలుగా యాహ్! ఉండి. అంటే నేను డిగ్రీ చదువుకొని లేకపోతే ఇంకో రకంగా వచ్చుండేవాడినేమో. ఆహ్, బికాజ్ అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ బీ స్ట్రాంగ్ విల్డ్ అబౌట్ ఇట్. స్ట్రాంగ్ విల్డ్ అంటే మీకు చెయ్యాలి ఏదైనా నేను చేయగలను అనే దృఢ సంకల్పం మీకుండాలి. అవును. ఓకే. అంటే మనకది లేకపోతే ఫస్ట్ థింగ్ మీరేం చేసినా వేస్ట్. ఓకే. ఓకే. ఇనీషియల్‌గా ఎట్ ఎ షార్ట్ టర్మ్ మీకు సక్సెస్‌ఫుల్‌గా అనిపించొచ్చు. బట్ ఇన్ ఎ లార్జ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ లుక్ బ్యాక్ అట్ యువర్ లైఫ్ ఓకే. దే వోంట్ బీ సక్సెస్‌ఫుల్. అండ్ అగైన్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ సక్సెస్ ఈస్ ఆల్‌వేస్ ఎ టైమ్ డిపెండెంట్ ఫ్యాక్టర్. ఓకే. నేను ఇంటర్మీడియేట్‌లో నాకు సక్సెస్ అంటే ఎక్కువ వెరీ గుడ్ మార్క్స్ రావాలి. వెరీ గుడ్ పర్సెంటేజ్ రావాలి. లేదంటే ఎంసెట్‌కి వెరీ గుడ్ స్కోర్ రావాలి. బట్ ఇప్పుడు ఓకే. డూ యూ కాల్ దట్ సక్సెస్ అంటే ఐ డోంట్ కాల్ ఇట్ ఎ సక్సెస్. మేబీ నాకు ఐఐటీలో వచ్చుండుంటే మేబీ ఐ వుడ్ హావ్ కాల్డ్ ఇట్ ఎ సక్సెస్ మేబీ. ఓకే. బట్ సో ఇట్ ఈస్ ఆల్ రిలేటివ్. సో అంటే ఆఫ్‌కోర్స్ ఆ టయానికి ఇప్పుడున్న పొజిషన్ అది ప్రకారం సక్సెస్‌ఫుల్ సక్సెస్ థింగ్. వచ్చినట్టు అంతే. అంటే అప్పుడు ఆ ఎగ్జాక్ట్‌లీ. టయానికి సక్సెస్ వచ్చినట్టు. యూ సక్సెస్‌ఫుల్ కాంట్ కంపేర్ విత్ గ్లోబ్. విత్ ఎవ్రీథింగ్ రైట్? యాహ్! అది చేసుకున్నప్పుడు మనం సాధించినట్టే. అది డెఫినెట్‌గా నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పెదనాన్న గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా కష్టం. యాహ్! దే ఆర్ ఆల్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ నేను చదువుకొని తర్వాత మంచి జాబ్ తెచ్చుకున్నాను అనేది దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆహ్, ఆబ్వియస్లీ. యాహ్! వాళ్ళ పిల్లల్ని చదివించిన దానికన్నా దీనికి ఎక్కువ తృప్తి వస్తదనమాట. అంటే వాళ్ళ పిల్లల్ని అవును. చదివించిన దానికన్నా బహుశా ఈ ఇంటర్వ్యూ ఆయన వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను.
సో తర్వాత ఎస్ ఎస్ తర్వాత ఎట్లా జరిగింది? ఐ థింక్ మీరు ఎంటెక్ కూడా ప్రయత్నించినట్టు నాకు గుర్తుంది. అవునండి. సో, ఇంజినీరింగ్ బాగా చదువుకున్న తర్వాత ఇంజినీరింగ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే ఆహ్, మాకు ఒక ప్రొఫెసర్ గారు ఆయన హ్మ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకున్న వాళ్ళందరికి తెలుస్తది. ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ లాగా అనుకోవచ్చది. సో, ఏమైందంటే మా క్లాస్‌లో కొంత చదువుకునే స్టూడెంట్స్ అందరికి ముందు రోజు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని థియరమ్స్ అవి ఇచ్చి, "ఇవి నేర్చుకొని రండి. రేపు మీరు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి" అని చెప్పారు. ఓకే. సో, ఐ ఫెల్ట్ బ్యాడ్. అరే! నన్ను అడగలేదు అని కొద్దిగా బ్యాడ్ ఫీల్ అయ్యాను అప్పుడు. ఓకే. అయితే ఏమైందంటే, ఆయన క్లాస్ అయిపోతా ఉన్నప్పుడు ఇంకో లాస్ట్ 15, 20 మినిట్స్ ఉంది అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, "ఓకే. సునీల్ మీరు కూడా ఒక ప్రాబ్లమ్ చూసుకొని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి" అని చెప్పారన్నమాట. ఓకే. ఓకే. ఆహ్, అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం మా క్లాస్ ఫ్రెండ్స్ అందరికి నచ్చింది. ఓకే. ఓకే. ఆహ్, సో, నేను అదంతా సాల్వ్ చేసి నేను స్టేజ్ దిగిపోతున్నప్పుడు ఆహ్, అసలు క్లాస్ మొత్తం ఒక 5, 10 మినిట్స్ క్లాప్ చేస్తూనే ఉన్నారు. ఓకే. ఆ! సో, దట్ గేవ్ మీ ఎ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అబౌట్ మైసెల్ఫ్. అంతేగా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఆ సార్ నన్ను పిలిచి వాట్ ఐ నోటీస్డ్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ యూ ఈస్ యువర్ అనాలిసిస్. చాలా బాగా అనలైజ్ చేసావు నువ్వు. సో, ఆహ్, నీ నెక్స్ట్ గోల్ ఏంటి అని అడిగారు. ఆ! ఇంజినీరింగ్ అయిపోయాక నువ్వేం చేద్దాం అని. ఓకే. సో, ఆబ్వియస్లీ మనకేంటి మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ బాలేదు. సో, వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ నాకు జాబ్ తెచ్చుకోవాలందండి అని చెప్పనన్నాను. ఓకే. తర్వాత హ్మ్, మహా అయితే పోనీ జాబ్ రాకపోతే గనక ఎంటెక్ చేస్తే అట్‌లీస్ట్ నాకు స్టైపెండ్ వస్తదండి. దాని మీద అట్‌లీస్ట్ ఐ డోంట్ నీడ్ టు లివ్ ఆఫ్ సమ్‌వన్ ఎల్స్. ఐ కెన్ బి ఆన్ మై ఓన్ అని చెప్పా. చెప్తే ఆయనుండి నాకు సజెస్ట్ చేసిందేంటనంటే, మీరు ఇండియన్ ఇంజినీర్ సర్వీసెస్ అనే ఒక ఎగ్జామ్ ఉంటది. ఓకే. ఆహ్, ఇట్ ఈస్ సో గుడ్. ఆహ్, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ట్రైన్ కంపార్ట్‌మెంట్ ఇస్తారు. ఎక్కడికన్నా వెకేషన్‌కెళ్తే ఇండియాలో మీరు. హ్మ్. అంత మంచి జాబ్ అది. అవును. సో, దానికి ట్రై చేయండి అని నాకొక బెంచ్ మార్క్ సెట్ చేసాడాయన. ఆ! ఆహ్, దెన్ ఐ ఫర్గాట్ ఇట్. బాగా ఇంజినీరింగ్ చదువుకున్నా. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత నేను 2003 గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్. ఓకే. మార్కెట్ వాస్ వెరీ బ్యాడ్. జాబ్స్ లేవు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అసలు నాకు తెలీదు. ముందు అంటే నేను కంప్యూటర్ సైన్స్‌లో జాబ్‌లకి అప్లై చేసుకోవచ్చని తెలీదు. లేదంటే అసల ఇంత పెద్ద కంప్యూటర్ ఇండస్ట్రీ ఒకటుంది అనేది తెలీదు. అవును. దట్ వాస్ మై ఇగ్నోరెన్స్ ఇన్ 2003. హ్మ్. ఓకే. ఆహ్, అండ్ సో, నాకు ఓన్లీ ఆప్షన్ ఏంటి? కాలేజ్‌లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్‌లో గేట్ రాసాను. ఫోర్త్ ఇయర్‌లో గేట్ రాసాను. నా గోల్ ఏంటంటే, ఓకే. మనం ఎంటెక్‌కెళ్ళాలి. ఎంటెక్‌కెళ్తే అట్‌లీస్ట్ నేను మాస్టర్స్ చదువుతా. నాకు స్టైపెండ్ ఒస్తది. సో, స్టైపెండ్ ఒస్తది కాబట్టి, నేను ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఓకే. అండ్ నేను హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. కుదిరితే పీహెచ్‌డీ చేద్దాము. రీసెర్చ్ వైపు వెళ్ళిపోదాము అనే మైండ్ సెట్ ఉంది అప్పుడు యాక్చువల్‌గా. హ్మ్. సో, ఇంకా ఆ ప్రాసెస్‌లో ఆహ్, నేను 2 టైమ్స్ గేట్ ఫెయిల్ అయ్యాను. సేమ్ స్ట్రాటజీ. స్టూపిడ్ థింగ్స్. ఆహ్, ఒ సోల్లీ రిలైడ్ ఆన్ మై హార్డ్ వర్క్. నాకు ఇంత నేర్చుకున్నాను అని. సో, ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయినప్పుడు దాని నుంచి నేర్చుకోకుండా సెకండ్ టైమ్ గూడా నేనేం చేశాను, ఇంకా అడ్వాన్స్‌డ్ బుక్స్ చదవటం, ఇంకా కాంప్లెక్స్ బుక్స్ చదవడం. ఏ బుక్స్ చదివినా ఫండమెంటల్‌గా అదే ప్రాబ్లమ్ తిప్పి తిప్పి అదే చెప్తారు. బికాస్ యువర్ ఫండమెంటల్స్ వోంట్ చేంజ్. రైట్? ఓకే. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్‌తో చెప్తారు. ఓకే. సో, కేవలం నా ఫోకస్ అంతా అక్కడే ఉండేది. ఓహ్! నేను ఇంకా ఎక్కువ బుక్కులు చదవాలి, ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలనుకున్నాను తప్ప, ఓకే. నేనెప్పుడు హ్మ్. గూడా ఓకే. ఎగ్జామ్ ఏంటి అనేది డీకోడ్ చేయలేదు నేను. అవును. ఓకే. థట్ వాస్ తెలిసి సెకండ్ టైమ్ మిస్టేక్ జేయడం. ఓకే. సో, ఇంక ఇంజినీరింగ్ అయిపోయింది. తర్వాత నేను పాలిటెక్నిక్ కాలేజ్‌లో లెక్చరర్ కింద జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఒక విండ్ ఫార్మ్ కంపెనీలో చిన్న జాబ్ కూడా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత దెన్ ఐ థాట్ లైక్ ఓకే. ఐ హావ్ టు క్రాక్ దిస్ గేట్ మ్యాన్. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ. బట్ ఐ హావ్ టు క్రాక్ దిస్ గేమ్. ఆహ్, యూ నో నాకిప్పుడున్న నాలెడ్జ్‌కి ఐ యామ్ ష్యూర్ ఐ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఓకే. బట్ యూ నో
జాబ్‌లో చేస్తా ఉండేసరికి నాకు టైం ఉండేది కాదు. సో నేనేం చేశానంటే 3 డేస్ ఆఫ్ తీసుకున్నా ఓకే. జాబ్ నుంచి. 3 డేస్ ఆఫ్ తీసుకొని నౌ ఐ స్టార్టెడ్ రివర్స్ ఇంజినీరింగ్ ఆఫ్ మై ఎగ్జామ్ పేపర్స్. అంటే లాస్ట్ 3, 4 ఇయర్స్ గేట్ పేపర్స్ తీసుకొని, ఇందాక మీకు ఎంసెట్‌లో నేను చెప్పిన స్ట్రాటజీ ఉంది చూసారా? సేమ్ అలాగా స్ట్రాటజిక్‌గా అసల నా స్ట్రెంగ్త్స్ ఏంటి? నా వీక్‌నెస్ ఏంటి? ఓకే. ఐ రియలైజ్డ్ ఎలక్ట్రానిక్స్ వాస్ ద ఏరియా నాకు కొద్దిగా మోడరేట్‌గా తెలుసు. ఐ వాస్ నాట్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అండ్ ఎగ్జామ్‌లో నా ఫోకస్ ఏం పెట్టుకున్నానంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేద్దాము. ఎలక్ట్రానిక్స్ ఐ డోంట్ కేర్. బికాజ్ అప్పుడు క్వెషన్స్ నెగెటివ్ మార్కింగ్ ఉండేది. సో యూ డోంట్ నీడ్ టు గెట్ ఎవ్రీ క్వెషన్ రైట్. ఓకే. మీకు వచ్చిన క్వెషన్స్ అన్ని కరెక్ట్ ఆన్సర్ చేస్తే యూ గెట్ బెటర్ స్కోర్ దాన్ ఆన్సరింగ్ సో మెనీ క్వెషన్స్, రైట్? సో ఓకే. సో నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మీద ఫోకస్ చేశా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ క్వెషన్ పేపర్ అనాలిసిస్ ఈస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో 3 సబ్జెక్టులు, ఎలక్ట్రానిక్స్ ఆర్ లైక్ ద మేజర్ పిల్లర్స్. 80% ఆఫ్ ద పేపర్ వీటిలో వస్తుంది. సో నేను ఒక సాలిడ్ గా ఒక 20% ఆఫ్ ద క్వెషన్స్ ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నా అనేది తెలిసింది నాకు. సో అప్పుడు నా ఫోకస్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ మీద చేయటం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్న కోర్ సబ్జెక్ట్స్ లో కూడా ఏం అడుగుతున్నారు, ఓకే. తర్వాత ఉన్న అంటే సెకండరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉండేవి, వాటిల్లో కూడా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు. జస్ట్ ఐ బ్రష్డ్ అప్. ఎక్కువ నేను డీప్ గా ఏం చదవలేదు. అసలు ఈ 3 డేస్ కి ముందు హార్డ్లీ ఐ ప్రిపేర్డ్ ఫర్ గేట్ ఎగ్జామ్. అసలు ఒక గేట్ పేపర్ కానీ చూడటం కానీ జరిగింది. సో ఇవి మళ్ళీ సేమ్ చెప్పినట్టు స్ట్రాటజిక్. అండ్ దోస్ 3 days I was very focused and I was tactical this time on my paper. అది రాయటం అలా ఉండటం వల్ల I was able to get 96% in gate. సో ఆ 96% just 3 days. ఎందుకు అని అంటే ద అనదర్ కీ ఎలిమెంట్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇన్ మై ఇంజనీరింగ్. కావాల్సినంత చేస్తాను అక్కడ, ఓకే. కావాల్సిన దానికన్నా ఎక్కువ చేశాను. ఓకే. బట్ ఆ హార్డ్ వర్క్ ఆల్రెడీ చేశాను. బట్ మిగతా 3 ఎలిమెంట్స్ నేను కరెక్ట్ గా సెట్ చేసుకోవడం వల్ల దట్ హెల్ప్ మీ క్రాక్ మై గేట్ ఎగ్జామ్. ఓకే, సూపర్. సో ఆ గేట్ ఎగ్జామ్ ఇంకా తర్వాత నేను అప్పటి వరకు అంటే అప్పుడున్న కట్ ఆఫ్ స్కోర్స్ కి వాటికి కొద్దిగా నిటి యునో లైక్ మన ఆర్ఈసి ఎన్ఐటీస్ వీటిల్లో ఈజీ అడ్మిషన్ వచ్చేసేది. కొద్దిగా ఐఐటి బాంబే వీటికి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే వచ్చేసేది నాకు. ఓకే. అంటే నా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్ కి నా పర్సంటైలే వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో తను ఎన్ఐటిలో మాస్టర్స్ చేశాడు. సో దట్స్ హౌ ఐ నో దట్ ఓకే దీస్ కాలేజెస్ ఐ వుడ్ హ్యావ్ కంఫర్టబుల్లీ గాట్ విత్ లిటిల్ బిట్ ఎఫర్ట్ ఆర్ యునో ఇంటర్వ్యూస్ బాగా చేస్తుంటే కనుక ఐఐటి బాంబే ఇలాంటి వాటిలో కూడా మంచి స్కోప్ ఉండేదని తెలుసు నాకు అప్పుడు. బట్ అదే టైంలో ప్యారల్ గా జాబ్ రావటం వల్ల జాబ్ జాయిన్ అయిపోయాను. 96% జాబ్లో జాయిన్ అయ్యారు. ఎక్కడ జాయిన్ అయ్యారు? ఎట్లా? 96%. సో నేను కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యాను 2004లో. సో అంటిల్ మోస్ట్ రీసెంట్లీ 2021 వరకు నేను కాగ్నిజెంట్ లోనే ఉన్నాను. సో యా దట్ ఈస్ వేర్ ఐ వాజ్. సో జాబ్ పరంగా మీరు తెలుసుకున్న లెర్నింగ్స్ అంటే షేర్ చేయండి. అంటే జాబ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ నాకు తెలుసు మన తెలుగులో మనం కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు మనకి వచ్చినా కూడా చెప్పకుండా ఉండటం అలాంటివి తెలుసుకుంటాం. తర్వాత ఓవర్ ద పీరియడ్ వచ్చిన తర్వాత ఇలా ఉంటే అరే ఇలా చేసాము, ఇలా చేయకుండా ఇలా చేస్తే మన స్ట్రాటజీ బాగుండేది, అలాంటి ఏమన్నా లెర్నింగ్స్ ఉంటే మీరు షేర్ చేయండి. అంటే ఇది వరకు నేను జాబ్ జాయిన్ అయినప్పుడున్న పర్స్పెక్టివ్ కి ఇప్పుడున్న పర్స్పెక్టివ్ కి చాలా డిఫరెన్స్ ఉంది గుప్తా గారు. అంటే 2004లో నిజంగా నాకు జాబ్ వచ్చినప్పుడు ఓకే నాకు ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది బాగా వచ్చు అని అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు సి నేర్చుకున్నాను. ఓకే. సో నాకు అది ఒకటి తెలుసు అండ్ సింటాక్స్ నాకు గుర్తులేదు. లాజిక్ ఇస్తే నేను రాయగలుగుతాను. కావాలంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఏవైనా అడగండి అని చెప్పాను. ఇదే చెప్పాను నేను. సో ఫార్చునేట్లీ ఆయన కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీదే క్వశ్చన్స్ అడిగాడు ఎక్కువ నన్ను. సో నేను అప్పుడు మంచి గేట్ రాసి
మై ఫండమెంటల్స్ వేర్ వెరీ స్ట్రాంగ్. సో మొత్తం ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఓకే. సో దట్ జస్ట్ గాట్ మీ మై జాబ్. ఇంక తర్వాత అప్పుడు హెచ్ఆర్ లేదు, ఏమీ లేదు. ఇట్ వాస్ మ్యాస్ రిక్రూటింగ్, అండ్ దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ద జాబ్. బట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఐ రియల్లీ డింట్ నో, అంటే వీళ్ళు ఏదో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాస్తారు అని తెలుసు, కానీ అసలు ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుంది, టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది, అప్లికేషన్స్ ఇలా బిల్డ్ చేస్తారు. అసలు ఇది వాడేవాళ్ళు అమెరికాలో ఉంటారు, లేదంటే ఇంకా అబ్రాడ్లో ఎక్కడ ఉంటారు, ఏం ఐడియా లేదు. ఇవన్నీ నేను ఇనీషియల్గా 2 months ట్రైనింగ్కి వాళ్ళు నన్ను పిలిచినప్పుడు, ఆ ట్రైనింగ్లో నా కొలీగ్స్ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా అలాగా తెలుసుకుంటా ఉన్నాను. ఓహో, ప్రాజెక్టులను ఉంటాయి, ఇలా ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తారు మనల్ని, ప్రాజెక్ట్స్లో పెట్టినప్పుడు దట్స్ హౌ యూ లెర్న్. సో ఇట్స్ అ వెరీ హార్డ్ వే ఆఫ్ లెర్నింగ్. బట్ వాట్ ఐ వుడ్ సే ఈస్, యునో, బీ ఎ నైస్ పీపుల్ పర్సన్, రైట్? మీరు ఎవరిని ఒకళ్ళని వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ అని అనాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం డోంట్ బీ లైక్, ఓ నాకు జాబ్ వచ్చింది, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ. ఓకే, ఈ రెండు యాటిట్యూడ్స్ మంచిది కాదు, యునో. అండ్ దెర్ ఇస్ ఎ థిన్ లైన్ ఇన్ బిట్వీన్. ఓకే, స్టేయింగ్ ఇన్ దట్ లైన్, యునో, క్యూరియస్గా ఉండండి, కొత్త టెక్నాలజీస్ ఏంటో తెలుసుకోండి, వాటి మీద స్టే చేయడానికి ట్రై చేయండి. ఓకే, వన్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, మనం ఇనీషియల్గా ఏమనుకుంటామంటే, ఓకే నాకు మెయిన్ ఫ్రేమ్స్లో వచ్చింది, నాకు జావా వచ్చింది, జావా అయితే ఎవర్ గ్రీన్, ఓకే ఎప్పటికీ జాబులు ఉంటాయి అనేది చాలా మంది థింక్ చేస్తారు. బట్ ద వే ద ఇండస్ట్రీ వర్క్స్ ఈస్ వెరీ డిఫరెంట్. అంటే జావాలో జాబులు ఉంటాయి, చాలా ఉన్నాయి, అలాగే చాలా మంది వస్తున్నారు, రైట్? సో అప్పుడు మీకు వచ్చే బిల్లింగ్ రేట్స్ తగ్గిపోతాయి. బిల్లింగ్ రేట్స్ తగ్గిపోతే మీకు ఏమవుతుంది, మీకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోద్ది, అంటే మీకు ఇచ్చేది ఒకసారి తగ్గిపోతుంది. బిల్లింగ్ అంటే నాకు ఐడియా ఉంది, మీ మాటల్లో ఒకసారి బిల్లింగ్, వ్యూవర్స్ ఉంటారు కొంతమంది డిగ్రీ చదివారు కాబట్టి బిల్లింగ్ అంటే కొంచెం క్లారిటీగా చెప్పండి. షూర్. సో బిల్లింగ్ రేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాంక్, ఓకే ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ కావాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ సర్టెన్ ఒక వెబ్సైట్ తయారు చేయాలని అంటారు. తయారు చేయాలని ఒక కంపెనీకి ఒక కాంట్రాక్ట్ ఏదో ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఓకే మాకు 10 మంది జావా క్యాండిడేట్లు కావాలి, ఓకే ఒక ఇద్దరు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసేవాళ్ళు, ఒక ఇద్దరు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసేవాళ్ళు ఇలా కావాలని చెప్తారు. సో వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే, ఓకే మేము గంటకి 1000 రూపాయలు అయితే మేము చేస్తాము అని కాంట్రాక్ట్ కంపెనీ సబ్మిట్ చేస్తుంది. ఓకే, ఒక క్యాండిడేట్కి జావా స్కిల్ అయితే 1000 రూపాయలు, ఓకే సర్టన్ మెయిన్ ఫ్రేమ్ అయితే ఒక 800 గంటకి ఇట్లా సబ్మిట్ చేస్తారు. అంటే యూజువల్గా ఇవి డాలర్స్లో జరుగుతాయి, అండ్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యుఎస్, యూకే వీటిలో ఉంటాయి కాబట్టి. సో లైక్ లెటర్స్ $100, $80 అని మన రేట్ డిసైడ్ అవుతుంది. ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ కాంట్రాక్టింగ్ కంపెనీ, అంటే మన హైర్ చేసుకున్న కంపెనీ, ఒక కాగ్నిజెంట్, ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్, వీళ్ళు. ఓకే, అక్కడ క్లయింట్, వాళ్ళిద్దరు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఓకే, జావా స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేట్ కి నేను గంటకి $100 ఇస్తాను క్లయింట్ అంటాడు. దాన్ని బిల్లింగ్ రేట్ అంటారు. అంటే ఎందుకని? కాంట్రాక్టింగ్ కంపెనీ బిల్ చేస్తుంది క్లయింట్ కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రైట్? ఇంత వర్క్ చేసాము, సో ఈ వర్క్ గాను ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేసాం కాబట్టి మాకు మీరు ఇంత ఇవ్వాలి అని. సో దాన్ని బిల్లింగ్ రేట్ అంటారు. సో ఈ స్టాండర్డ్ టెక్నాలజీస్, ఎస్పెషల్లీ నౌ వీఆర్ ఇన్ 2023. సో ఈ స్టాండర్డ్ టెక్నాలజీస్ ఇవన్నీ వెరీ గుడ్, ఫండమెంటల్లీ దే ఆర్ ఇంపార్టెంట్, దే రన్ ద బిజినెస్. బట్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ కెరీర్, మీరు ఇప్పుడు మీ కెరీర్ మొదలు పెడుతున్నట్టయితే, ఓకే, అండ్ ట్రై టు స్పీక్ టు ఎక్స్పర్ట్స్. ఓకే, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వీళ్ళందరినీ తో కన్సల్ట్ అయ్యి, ఓకే అసలు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి, ఎటువైపు వెళ్తుంది ఇండస్ట్రీ ఏంటి అని. ఇప్పుడు మీరు రేపు మీలో కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఒకళ్ళు ఒక కాగ్నిజెంట్ జాయిన్ అవ్వచ్చు, ఒక ఇన్ఫోసిస్ జాయిన్ అవ్వచ్చు, ఒక విప్రో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇంకా మంచి కంపెనీ ఏదైనా జాయిన్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ కూడా జాయిన్ అవ్వచ్చు. బట్
irrespective of which company you want to join, first see, do you like the technology? Yes. Okay, then is this an advanced technology? Is there a scope for this technology to further grow? You know, ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుంది, క్లయింట్స్ ఫోకస్ ఎటువైపు పెడుతున్నారు, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకొని ఆ లైన్లో మీరు కనుక కృషి చేస్తే, కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా మనీ వస్తుంది మీకు. అది మీరు అమెరికాలో ఉన్నా ఒకటే, ఇండియాలో ఉన్నా ఒకటే. ఓకే. సో తర్వాత ఎడ్యుకేషన్, ఐ మీన్ లైక్ ఎడ్యుకేషన్ అయిపోయింది, కాలేజ్ చేరాడు, తర్వాత ఐ మీన్ లైక్ జాబ్ వచ్చింది. జాబ్ లో మీరు అమెరికాకి ఎట్లా వెళ్ళారు? ఐ మీన్ లైక్ అమెరికా, ఇండియాలో పనిచేసేవాడు ఇనిషియల్ గా, తర్వాత అమెరికా ఎట్లా వెళ్ళే అవకాశం వచ్చింది ఏంటి? సో మీరు బేసిక్ గా ఏంటంటే ఎలా చేస్తే మనం ఇండియాలో చేసేవాళ్ళకి అమెరికాలో జాబ్ తెచ్చుకునే ఆపర్చునిటీస్ వస్తాయి అనేది వ్యూవర్స్ తెలవాలని నా ఉద్దేశం. ఓకే. సో అగైన్ దీంట్లో మల్టిపుల్ వేస్ ఉంటాయండి. ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియలీ గుడ్ ఎనఫ్, బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ అమెరికాలో చదువుకోవడానికి రావచ్చు. మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన తర్వాత యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే డే 1 సిపిటి అంటారు. బేసిక్గా డే 1 సిపిటీస్ కాదు, ఓపిటి అంటారు. ఓపిటి అంటే ఏంటంటే మీరు ఎటువంటి వీసా లేకుండా ఈ ఒక్క ఓపిటి మీద మీరు జాబ్ చేసుకోవచ్చు. బట్ దట్స్ ఎ వెరీ లిమిటెడ్ టైం, ఒక 3 years టైం ఉంటుంది. ఓకే. అండ్ కొన్నిసార్లు గవర్నమెంట్ మారినప్పుడు ఆ రూల్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే, యుఎస్ మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మారుస్తూ ఉంటారు. సో అది ఒక పద్ధతి. సో ఓపిటి మీద వర్క్ చేస్తారు, తర్వాత H1కి కన్వర్ట్ చేసుకొని వాళ్ళ వీసాని ఇంకా అక్కడి నుంచి H1 మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదొక పద్ధతి. లేదు, కంపెనీలో మీరు ఇనిషియల్గా ఒక 3-4 years అలా వర్క్ చేస్తే మీ మేనేజర్ వాళ్ళు ఎవరైనా ఓకే మనకు ఆన్సైట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని పంపించడం ఇంకొక పద్ధతి. సో నేను అలా వచ్చాను. ఓకే. సో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద క్రౌడ్ ఈ రెండు పార్ట్స్లో యుఎస్ వస్తారు. సో ఎంఎస్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఎస్ చేయాలని మీరు మీ ఎంఎస్ చేశారని చెప్పారు. ఎలా ఆ దృక్పథం ఎలా వచ్చింది? అక్కడ పోయిన తర్వాత చదువుకోవాలి, జాబ్ చేయాలి, రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి, అంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అని అంటే 2015 అప్పుడు, అరౌండ్ 14-15 అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చిందండి. ఓకే. ప్రమోషన్ వస్తే నాకు మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. గుడ్, అంతా బాగానే ఉంది. బట్ దెన్ ఓకే, నేను సీనియర్ మేనేజర్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచించుకున్నా. ఓకే. ఓకే, ఆలోచించుకుంటే ఓకే, పీపుల్ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ పక్కన పెడితే ఓకే, స్కిల్స్ వైజ్గా నేనేం స్కిల్ అప్ చేసుకోవాలి, నన్ను ఎలా పోర్ట్రే చేసుకోగలను నన్ను నేను సీనియర్ మేనేజర్ అనే థాట్ స్టార్ట్ అయింది. ఓకే. బట్ అప్పుడు నేను ఎక్కువగా మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసేవాడిని. ఓకే. ఓకే. సో వాట్ ఐ ఫెల్ట్ లైక్ ఇస్ ఓకే, నా కంపెనీలో నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఈజీగా నేనే ఒక 1000-2000 మందిని మెయిన్ ఫ్రేమ్ మీద వర్క్ చేసే వాళ్ళని తీసుకురాగలను, చెప్పగలను. నాకు తెలిసిన ప్రాజెక్ట్లో వర్క్ చేసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఇలాగ ఎవరైనా కానీ ఒక 1000 మంది మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అది ఒక కాగ్నిజెంట్లోనే, ఓకే. అండ్ నాకు తెలిసిన చిన్న సర్కిల్లోనే. ఓకే. అండ్ అక్రాస్ ద కంపెనీ ఎనీ గివెన్ టైం ఒక 10-20 వేల మంది ఉంటారేమో, అంటే కాగ్నిజెంట్ లాంటి సైజ్ ఆఫ్ కంపెనీకి. ఓకే. సో ఇలాగ కాగ్నిజెంట్లో ఉన్నారు, టీసీఎస్లో ఉన్నారు, ఇన్ఫోసిస్లో ఉన్నారు, ఇంతమంది ఒక 1 lakh మెంబర్స్ ఆల్రెడీ ఈ స్కిల్ సెట్ తెలిసి ఉన్నారు. వాట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఫర్ మీ? ఓకే. దెన్ ఐ థాట్ ఓకే, నేను మార్కెట్లో బయటకు వస్తే నన్ను ఇంకొకళ్ళు ఎందుకు హైర్ చేసుకోవాలి? ఓకే. రైట్. ఆ క్వశ్చన్కి నాకు ఆ టైంలో ఆన్సర్ లేదు. ఎందుకు? ఐ వాజ్ నాట్ ఇన్ ఎ నీష్ టెక్నాలజీ ఆర్ నెయిదర్ ఐ వాజ్ లైక్ ఎ సూపర్ డూపర్ ఎక్స్పర్ట్ ఇన్ మై టెక్నాలజీ. రైట్. దెన్ ఐ థాట్ ఓకే, నేను టెక్నాలజీ రంగంలో ఉండి లైఫ్ లాంగ్ స్టేబుల్గా ఉండే జాబ్, లైఫ్ లాంగ్ ఉండే టెక్నాలజీ గురించి ఆలోచించడం అనేది చాలా ఫండమెంటల్లీ రాంగ్ అనేది నాకు తెలిసింది. ఓకే. అంటే అది ఇన్హరెంట్గా మనకు తెలుసు, బట్ వీ డోంట్ కాన్షియస్లీ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. ఓకే. సో
అప్పుడు నేనేం చేశాను అనంటే, ఓకే. నేను టెక్నాలజీ రంగంలో ఉన్నప్పుడు మారుతున్న టెక్నాలజీ బట్టి నేను మారకపోతే నన్నేమంటారు? ఔట్‌డేటెడ్ అంటారు. అవును. రైట్? ఔట్‌డేటెడ్ టెక్నాలజీలో ఉండి నన్నింకొకళ్ళు హైర్ చేసుకోవాలి, నాకు ఒకళ్ళు ఎక్కువ జీతం ఇచ్చి తీసుకోవాలి అనంటే ఫండమెంటల్లీ ఐ యామ్ థింకింగ్ రాంగ్. కరెక్ట్. రైట్? సో, అప్పుడు నేనేం చేశాను? నేను ఎలాగా స్కిల్ అప్ చేసుకోవాలి? యాహ్! ఇండస్ట్రీ ఎటువైపెళ్తుంది? ఓకే. అని ఆలోచించుకొని, ఓకే. అందరూ అనలిటిక్స్ మీద బావుందని అంటున్నారు అని చెప్పని కొద్దిగా అంటే నేను అప్పటికి యూఎస్‌లో ఎంబీఏ చేద్దామన్న ఒక ఆలోచన ఉంది. ఓకే. ఆహ్, అప్పటికి జీమాట్ ఎగ్జామ్ అవి రాయటం చేస్తా ఉన్నాను. ఓకే. ఓకే. ఇంకప్పుడు దాంతో అవన్నీ పక్కన పెట్టేసి నేనేం చేశానంటే, ఓకే. లెట్ మీ స్టార్ట్ విత్ థిస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అనలిటిక్స్‌లోకి ఆహ్, ఆహ్, ఎళ్ళాలి. దానికి తగ్గట్టు మాస్టర్స్‌లో జాయిన్ అవుదామని అనుకున్నా. ఓకే. బట్ కాలేజెస్ చూస్తే కొన్ని కాలేజెస్ ఏమో ఫీ తక్కువున్న కాలేజెస్ ఏమో యూ వోంట్ బిలీవ్ అప్పుడు అంటే 2015 అరౌండ్ దట్ టైమ్ ఆహ్, కాలేజ్ స్టూడెంట్స్ యావరేజ్ ఏజ్ 24, 25 ఉండేది. ఆ! ఓకే. ఆ! ఐ యామ్ ఆల్‌మోస్ట్ లైక్ 34, ఆ! 35. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేనెళ్తే వీళ్ళు లెక్చరర్, స్టూడెంట్ అని కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. అవును. అండ్ నేనే నేర్చుకుంటాను. అవును. స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటా. బట్ దట్ ఈస్ నాట్ వాట్ యూ గో టు కాలేజ్ ఫర్. నాట్ జస్ట్ ఫర్ స్కిల్స్. యూ గో అవును. ఫర్ కనెక్షన్స్, యూ నో ఫర్ మెచ్యూరిటీ, యూ గో ఫర్ ఎక్స్‌చేంజింగ్ ఎక్స్‌పీరియన్సెస్. ఓకే. ఇది నా పర్స్పెక్టివ్. 30 ఓకే. ఇయర్స్ ఆఫ్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి. ఓకే. సో, దెన్ ఐ హావ్ టు చూజ్ ఎ కాలేజ్ విచ్ కెన్ గివ్ మీ దిస్. ఓకే. అప్పుడు నేను న్యూయార్క్ యూనివర్సిటీ అంటారు. హ్మ్. ఇక్కడ న్యూయార్క్‌లో ఉంటదది. ఆహ్, ఓకే. సో వాళ్ళది స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని ఉంటది. ఓకే. సో వాళ్ళ ఎంబీఏ ఈస్ లైక్ టాప్ 15, 20 ఇన్ ద వరల్డ్ ఓకే. ఎంబీఏ స్కూల్స్‌లో అదొక ఎంబీఏ స్కూల్. ఓకే. ఓకే. సో దాంట్లో నేను అడ్మిషన్ కి అప్లై చేశాను. ఓకే. వాళ్ళప్పుడే ఆ ప్రీవియస్ ఇయర్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు 3 ఇయర్స్ ఓకే. బ్యాక్. ఓకే. సో, ఓకే అని అదైతే నాకు బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఐ గెట్ టు మీట్ అరౌండ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఎవ్రీవన్. అండ్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యూనివర్సిటీ ఓకే. యాక్చువల్‌గా. ఓకే. సో, అట్లాగా మాస్టర్స్ చేశాను. ఓకే. మరి జాబ్ చేస్తూ మాస్టర్స్ చేసారా? లేకపోతే కంప్లీట్‌గా యాహ్! జాబ్ చేస్తూ మాస్టర్స్ చేశానండి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మన ఇండియాలో లాగా ప్రోగ్రామ్స్ ఉండదు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ టాప్ టియర్ యూనివర్సిటీస్‌లో ఆహ్, మీకు ఏమంటారు? బుక్స్ ఆర్ రిఫరెన్సెస్ ఆర్ మీరు చదవాల్సినయి ఆహ్, ఒక పెద్ద డంప్ పడేస్తారు. ఆహా! ఓకే. అండ్ నా ప్రోగ్రామ్ గూడా ఏంటంటే ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి వచ్చేవాళ్ళందరూ. హుహు. సో, ఆల్‌మోస్ట్ 1 ½ 2 ఇయర్స్ ఉన్న ప్రోగ్రామ్‌ని ఒక 14 మంత్స్‌లో కన్సాలిడేట్ చేశారు. ఓకే. సో, ఇట్ వాస్ వెరీ రిగరస్. ఓకే. ఎంత రిగరస్‌గా ఉందంటే నేను జాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాడిని ఒక 2, 3 మంత్స్‌ని ఫ్యామిలీని ఇండియాకి పంపించేసి ఆహా! నేనొక్కడినే ఉండి ఆ! డిగ్రీ కంప్లీట్ చేసే లాస్ట్ 2 వీక్స్‌లో మళ్ళీ వాళ్ళని ఎ ఎ యూఎస్‌కి తెప్పించుకున్నా. ఓహ్! అంత హార్డ్ వర్క్, అంత డిటర్మినేషన్. ఆ! అంత అంటే హార్డ్ వర్క్ కాదు. అది గ్రిల్లింగ్ అంటారు. అసలు గ్రిల్లింగ్‌లోకెళ్ళిపోతాం. గ్రిల్లింగ్ మోడ్‌లోకెళ్ళిపోతాం. ఆహా! అంత టఫ్ దట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటది యాక్చువల్‌గా చేయడానికి. అంటే నా హార్డ్ వర్క్ అంటే మీరు అంత డెడికేటెడ్‌గా ఫోకస్ చేశారండి. ఇందాక మీరు చెప్పినట్టు లాస్ట్ పాయింట్ ఫోకస్. ఫోకస్ అంటే సీ నౌ ఇప్పుడేమైందంటే మేబీ నేను ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే మాస్టర్స్ చేసుంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అవును. చాలా సంవత్సరాలు ఆల్‌మోస్ట్ లైక్ ఒక 10, 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక నేను బ్రేక్ తీసుకొని అటు మూవ్ అయ్యాను గదా! ఓకే. సో, దానివల్ల ఏంటంటే ఇట్ వాస్ లాట్ ఆఫ్ కొద్దిగా చదవటం అంటే ఉంది గానీ, కొద్దిగా సైడ్ అయ్యాము. అవును. అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అవును. ఓకే. సో, మనకు ఆ కనెక్షన్ లేదు. సో, అదంతా ఎస్టాబ్లిష్ చేసుకొని, అర్థం చేసుకొని చేయడానికి అసలు ముందు ఆ కాన్సెప్ట్స్ ఏంటి అనేది తెలియడానికి టైం పట్టింది. ఓకే.
బట్ మనం అసలు వాళ్ళు ఇచ్చిన సిలబస్, వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ ఇవన్నీ సాల్వ్ చేస్తేనే యు గెట్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే. సో ఇట్ వాస్ అది వెరీ గ్రిల్లింగ్ అయిపోయిన అండ్ తర్వాత గ్రోయినింగ్. అనలిటిక్స్ అయిపోయిన తర్వాత మీ కెరియర్ ఎలా మారింది? అది అడుగుతాను. 1 మినిటే ఉంది. మళ్ళీ కొత్త షూర్. ఇస్తాను. దాంట్లో జాయిన్ యా కంప్లీట్ చేద్దాం. యా సో మీరు ఐ మీన్ లైక్ ఎంఎస్ కష్టపడి చదువుకున్నారు. రిగ్రెస్‌గా ఎంత కష్టపడ్డారంటే ఫ్యామిలీని కూడా ఇండియా పంపించి అంత కష్టపడ్డారు. ఇట్స్ రియల్లీ గుడ్. మేము కూడా ఒక్కోసారి ఎగ్జామ్ రాయాలనుకుంటాం. కొన్నిసార్లు సరిగ్గా చదవట్లేదు. సో డెఫినిట్‌గా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అంత ఎఫర్ట్స్ పెడతాము. సో ఎంఎస్ ఎంత కష్టపడి చదివిన తర్వాత మీరు ఇంతమంది మెయిన్ థీమ్స్ అంటే నిదా భావించకపోతే కొంచెం అవుట్‌డేటెడ్ టెక్నాలజీ. ఇది తీసేస్తే మనం ఎక్కడికెళ్ళాలన్న భయం మాత్రం ఉంటుంది అందరికి. సో అప్పుడు ఈ అనలిటిక్స్ నేర్చుకోవటం వలన మీకొచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? Um, ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాస్, నేను అంత మంచి కాలేజ్‌లో చదవటం వల్ల ఓకే. మై స్కిల్ నాట్ జస్ట్ బిల్ట్ అప్ అకాడమికల్లీ. ఓకే. ఇప్పుడు యూఎస్‌లో గూడా మీకు డిఫరెంట్ ఇయర్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఇది ఆల్మోస్ట్ లైక్ టాప్ టియర్ యూనివర్సిటీలో వస్తదనమాట. ఓకే. అంటే నేను హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎంఐటీ వాటితో కంపేర్ చేయను కానీ ఆహ్, బిజినెస్ స్కూల్స్‌లో కూడా ఒక ఆహ్, వాటి తర్వాత అంటే ఐవీ లీగ్ స్కూల్స్ అంటారు ఇక్కడ. నంబర్ 1 స్కూల్స్ అవి. ఓకే. వాటి తర్వాత వచ్చే నెక్స్ట్ సెట్ ఆఫ్ స్కూల్స్‌లో ఎన్‌వైయూ ఒకటి. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో, అంత మంచి యూనివర్సిటీలో చదువుకోవటం వల్ల ఆహ్, ఏమైందంటే నాకు ఫస్ట్ థింగ్ ఆహ్, రియలిస్టిక్‌గా నేను ఎక్కడ వాడతాను ఈ టెక్నాలజీస్, లేదంటే ఈ స్కిల్స్ నేను నేర్చుకున్నవి నేను ఎక్కడ వాడతాను, ఒక ప్రాజెక్ట్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా నేచురల్‌గా నాకు అర్థమైంది. ఓకే. కంపెనీలో అప్పటి వరకు నా బిల్లింగ్ రేట్ ఎంత ఒక $70 అలా ఉండేదేమో. $70, $80 ఉండేదేమో. ఓకే. $80 నుంచి $180 బిల్లింగ్ రేట్‌కి పుష్ చేసుకోగలిగాను. కంగ్రాచ్యులేషన్స్. దట్ ఈస్ ద పవర్ ఓకే. ఆఫ్ అప్‌స్కిల్లింగ్. అప్‌స్కిల్లింగ్. యెస్. సో, అండ్ మా కంపెనీలో నేను ఆల్మోస్ట్ ఎక్కడ ఆహ్, ఆహ్, ఆల్మోస్ట్ నేను ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆ రూట్‌లో వెళ్ళిపోతున్న వాడిని. ఓకే. ఆహ్, నేను యాక్చువల్‌గా అప్పుడు చేసుకున్న డేరింగ్ స్టెప్ ఏంటంటే నాకు తెలిసిన మేనేజర్‌లు కింద అప్పుడే వర్క్ చేసి ఒక రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆహ్, వాళ్ళ దగ్గరే ఉంటే ఒక 3 ఇయర్స్‌కి మళ్ళీ సీనియర్ మేనేజర్ అయిపోయేవాడిని. మళ్ళీ ఇంకో 2, 3 ఇయర్స్‌కి మళ్ళీ ప్రమోషన్ వచ్చేది. ఇట్లా ఉంటది గదా! మనకు ఆఫీస్‌లో. అవును. అవును. అట్లా వచ్చుండేది. ఓకే. డెఫినెట్‌గా. ఓకే. బట్ నా నేను అది కాదు. థిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్. ఓకే. నేను అగైన్ నా ఫండమెంటల్ క్వెషన్. నేను ఈరోజు మార్కెట్‌లోకెళ్తే నన్ను హైర్ చేసుకోవడానికి ఎవరన్నా ఉన్నారా? అనేది నా క్వెషన్. రైట్. ఓకే. ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల ఐ వాస్ ఏబుల్ టు ఆన్సర్ దట్ టు myself. Yes, now I have certain skills called analytics for which someone in Infosys or some companies can hire me. ఓకే. Okay. ఆహ్, సో, చాలా బట్ యూఎస్ ఎడ్యుకేషన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ, వెరీ ఎక్స్‌పెన్సివ్. ఓకే. ఆహ్, కరెక్ట్‌గా నేను కోర్స్ చేసిన 2, 3 ఇయర్స్‌కి ఇండియాలో చాలా మంచి కాలేజెస్‌లో ఈ కోర్సెస్ ఇంట్రొడ్యూస్ అయినాయి ఇప్పుడు. ఓకే. ఓకే. సో, ఇండియాలో మీకు 5,00,000తో అయిపోద్ది. ఈరోజు మీరు ఆ ప్రోగ్రామ్ ఓకే. చేయాలనుకుంటే 5, 10 లాక్స్ ఆర్ మాక్సిమం 15 లాక్స్. ఓకే. ఓకే. బట్ లైక్ యూఎస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ లిటిల్ డిఫరెంట్, వెరీ అప్లికేషన్ ఓరియెంటెడ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. వే టు హై దాన్ వాట్ ఐ ఎక్స్‌పెక్టెడ్. అంటే ఓకే. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బావుంది. అంటే ఎలా సో, ఉంటుంది? దాన్ని కొంచెం డీటెయిల్‌గా చెప్తారా? అంత హై అంటే ఎలా ఉంటుంది? మన అయితే అంటే ఎట్లా ఉంటది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వాల్మార్ట్ తెలుసు కదా! ఆ! ఓకే. మీ అందరికి ఒక వాల్మార్ట్ ఐడియా ఉంటది కదా! ఆ! వాల్మార్ట్ ఈస్ వాల్‌మార్ట్ లైక్ అంటే అనదర్ సూపర్ మార్కెట్ లాంటిది. యాహ్! సూపర్ మార్కెట్ లాగా ఒక హ్యూజ్ సూపర్ మార్కెట్. యాహ్! రిలయన్స్ ఓకే. సూపర్ మార్ట్ లాంటిది. యాహ్! రిలయన్స్ సూపర్ మార్ట్ లాగా రైట్. సో, రిలయన్స్ సూపర్ మార్ట్‌లో ఓకే. ఆహ్, ఏంటంటే మీకు ఎంటర్ అవ్వంగానే
ఓకే. బ్యూటిఫుల్ వాటినేమంటారు? ప్లాంక్విన్స్ అంటారు గదా! డ్రెసెస్ ఏసి పెడతారు. అవును. రైట్? ఆహ్, అంతే బ్యూటిఫుల్‌గా చెప్పులెందుకు పెట్టరు? బట్టలెందుకు పెట్టాలి? హ్మ్. రైట్? ఇప్పుడు అదే స్టోర్‌లో చెప్పులమ్ముతారు, బట్టలు అమ్ముతారు, లేదంటే ఇంకో కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉంటాయి. ఓకే. వై దే ట్రై టు పుట్ దీస్ థింగ్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ నాట్ ఎట్ ద బ్యాక్ సమ్‌వేర్? ఓకే. రైట్? కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం. అవును. కస్టమర్‌ని అట్రాక్ట్ మళ్ళీ లోపలికొచ్చిన తర్వాత ఓకే. కస్టమర్‌కి లెట్ అస్ సే ఆహ్, ఐ మీన్ అంటే ఈ కోర్స్ క్వాలిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి అవును. లెట్ మీ టాక్ స్టిక్ టు దట్ పాయింట్. సో, ఒక రియల్ కేస్ స్టడీస్ ఉండేవి మాకు. హ్మ్. ఎట్లా అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి $150 ఇచ్చేది. అది హుహు. ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్. ఇది హుహు. ఎలా అసెస్ చేస్తారు? డేటాను వాడుకొని ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే. లేదంటే ఒక అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ ఉంది. ఒక అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ వాడు ఆహ్, మీరు అంటే మీకు ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ బిజినెస్ తెలిస్తే అవును. క్లిక్స్, ఇంప్రెషన్స్ ఇలా అవును. ఉంటాయి. అవును. రైట్? క్లిక్‌కి పే చేసుకునేటట్టు చేసుకోవాలా? ఇంప్రెషన్స్‌కి పే చేసుకోవాలా? ఓకే. ది ఎ ఎ ఎక్కడ కన్వర్షన్ రేట్‌కి మీరు తీసుకుంటే వేర్ విల్ యూ మేక్ మోర్ మనీ? యాహ్! రైట్? ఇవన్నీ యాక్చువల్లీ బిజినెస్, ద రియల్ బిజినెస్ ఇన్ ద ఔట్‌సైడ్ వరల్డ్ అండ్ మనీ థట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. యాహ్! ఇది బి స్కూల్స్‌లో మనం ఏం నేర్చుకుంటాము? ఓకే. అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఏంటి? ఫినాన్స్ ఫండమెంటల్స్ ఏంటి? ఇలా నేర్చుకుంటా ఉంటాము. నాకు ఈ ఓకే. ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ చేసింది అంటే, ఇట్ హెల్ప్ మీ టు లెర్న్ ఓకే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిటిక్స్‌ని ఎలా వాడతారు ఓకే. అనేది నేర్చుకున్నాను. ఓకే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అది నేర్చుకోవడం వల్ల దెన్ ఐ అండర్‌స్టాండ్ ఓకే. టెక్నాలజీ ఈస్ ఓన్లీ ఎ సప్లిమెంట్ టు ఇట్. ఓకే. టెక్నాలజీ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు యూజువల్‌గా డేటా సైన్స్ ఇవన్నీ కోర్సెస్‌లో ఉన్నవాళ్ళు ఫస్ట్ క్వెషన్ ఏంటి? ఓహ్! మీరు పైథాన్ వాడతారా? ఆర్ వాడతారా? ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే. నాట్ అబౌట్ యూజింగ్ ఎనీ పర్టిక్యులర్ స్కిల్. ఓకే. మీరు ఏడబ్ల్యూఎస్ వాడతారా? అజూర్ వాడతారా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్. ఇట్స్ అబౌట్ హౌ యూ సాల్వ్ ఎ బిజినెస్ ప్రాబ్లమ్. మీకో బిజినెస్ ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు డేటాతో? ఓకే. అనేది బాగా నేర్చుకున్నా. ఓకే. వాళ్ళు ఇచ్చిన నంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ మీద వర్క్ చేసి హుహు. నాకు ఆఫీస్‌లో వర్క్ ఇవ్వంగానే ఐ వాస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఇట్ వెరీ అవును. ఈజిలీ. యాహ్! యూజువల్‌గా మనందరం బయట జావా కోచింగ్ నేర్చుకుంటాము. ఓకే. ఓకే. అలా నేర్చుకున్నట్టు ఆఫీస్‌లో ఉంటదా? ఉండదు ఉండదు. గదా! ఉండదండి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకుండదు? అదే జావా మీరు వాడేది. ఇన్‌స్టిట్యూట్‌లో అవును. నేర్చుకున్న జావానే వాడతారు. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? వాడేదో అంటే క్లాస్ ద వే చెప్తాడు. యూ అప్లై. క్లాసు మెథడ్స్ వాడతాడు, వదిలేస్తాడు. ఇక్కడైతే అట్లా గాదు. రైట్. 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 మీరేం జేస్తారు? ఆ బిజినెస్ అప్లికేషన్ ఏంటి? ఓహో! దానికోసం ఏం చేయాలి? ఆ లాజిక్ ఏంటి? ఆ లాజిక్‌ని దగ్గర వాళ్ళు చెప్పిన క్లాస్ మెథడ్స్ ఇవన్నీ వాడతారు. రైట్? హుహు. ఓకే. సేమ్ అలాగే అనలిటిక్స్‌లో గూడా అసలు బిజినెస్ ఏంటి? అనలిటిక్స్ టెక్నిక్స్ ఏంటి? ఏం వాడతారు? లార్జ్ స్కేల్ ఆఫ్ డేటా ఉంటే ఎలాగా? స్మాల్ సెట్స్ ఆఫ్ డేటా ఉంటే ఎట్లాగా? ఓకే. స్టాటిస్టిక్స్ ఏంటి? ఎలా వాడతారు? ఇవన్నీ నేర్చుకొని అలా చేంజ్ అయ్యాను. సో, ఓకే. అక్కడ నాకు కోర్స్ హెల్ప్ అయింది. టు ద ఎక్స్‌టెంట్ అంటే అంతకుముందు నేను కాగ్నిజెంట్‌లో వర్క్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ నా స్కిల్ సరిపోదు. నేనసల ఆ కంపెనీలకి సెట్ కాను. మనమంతా సర్వీసెస్ కంపెనీస్ నుంచి వచ్చాము. కన్సల్టింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళం. ఆహ్, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే మైండ్ సెట్ నుంచి నెక్స్ట్ జాబ్ మైక్రోసాఫ్ట్‌లో తెచ్చుకోవాలి అని నేనిప్పుడు మైక్రోసాఫ్ట్‌లో బిజినెస్ అనలిటిక్స్ స్పెషలిస్ట్ రోల్‌లోకి జాయిన్ అవ్వగలిగాను అవును. లాస్ట్ ఇయర్. ఓహ్! ఓకే. సో, ఈ ట్రాన్సిషన్ మొత్తం నాకు హెల్ప్ అయింది ఆ ప్రోగ్రామ్ యాహ్! చేయడం. యాహ్! యాహ్! చూడండి మైక్రోసాఫ్ట్‌లో ఒక సీటీఎస్ అనే జనరల్ కంపెనీ నుంచి వన్ ఆఫ్ ద డ్రీమియస్ట్ కంపెనీకెళ్ళారు. రైట్. స్టిల్ రైట్. మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ. ఓహ్! గుడ్. యాహ్! ఆ! సో, దట్స్ వై యూ హావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ కంటిన్యూయస్‌లీ. ఓకే. కొన్ని ఎఫర్ట్స్ మనకి రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ ఔట్ ఎట్ ద ఎండ్. ఓకే. ఓహ్! మీ ఆహ్, కంపెనీ మైక్రోసాఫ్ట్ అని నాకు తెలవదు. యాహ్! ఐయామ్ ఓకే. యాహ్! వెరీ గ్లాడ్ టు నో. యాహ్! యాహ్! సో
మైక్రోసాఫ్ట్ లో కల్చర్ ఎలా ఉంటుంది? అంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆఫీస్ లో చెప్పకూడదు అని ఉంటే చెప్పదు, మామూలుగా ఎలా ఉంటుంది కల్చర్ వర్క్ అలా? ఇట్ ఈస్ వే డిఫరెంట్. ఓకే. వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్. వెరీ టాలెంటెడ్ పీపుల్. అంటే ఒక పని ఇలా కూడా చేయొచ్చా మనం? ఒక పని ఇంత శ్రద్ధగా చేస్తారా? ఆ, ఓకే. ఏంటి ఇంత బ్రిలియంట్‌గా ప్రెజెంట్ చేస్తారా? ఆ, ఓకే. ఆన్ ఆల్ యాస్పెక్ట్స్. రైట్. ఇప్పుడు ఓకే. మనం కంపెనీలో మనం షైన్ అవ్వాలంటే ఏంటి? మనం మన కమ్యూనికేషన్ స్కిల్స్ బావుండాలి. మన టెక్నికల్ స్కిల్స్ బావుండాలి. రైట్? అండ్ మన సోషల్ స్కిల్స్ కూడా. వి హావ్ టు గెట్ అవును. అలాంగ్ విత్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఎవ్రీథింగ్. ఓకే. ఈ అన్ని యాస్పెక్ట్స్‌లోనూ చాలా టాప్ రేటెడ్. ఎందుకంటే మా మా టీమ్‌లోనే చాలా మంది ఐఐటీల్లో చదువుకొనొచ్చిన కిడ్స్ ఉన్నారు. ఆ, ఓకే. దే ఆర్ బ్రిలియంట్‌లీ షార్ప్. ఆ, అసల ఓహ్ మై గాడ్! అసల ఆ ఏజ్‌కి నేను అలా థింక్ చేయగలిగానా అనుకునేవాళ్ళం. ఆ, అంత బ్రిలియంట్‌లీ షార్ప్ పీపుల్ ఓకే. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. వెరీ ఆ, డౌన్ టు ఎర్త్. అసలు యూ కాంట్ ఇమాజిన్ వీళ్ళకేంటి ఇంత ఈగో గూడా లేదు అని అనిపిస్తది. ఆ, ఓకే. అండ్ వాళ్ళకి చిన్న టాస్క్ ఏదిచ్చినా గాని ఆహ్, దే డూ ఇట్ వెరీ బ్రిలియంట్‌లీ. ఆ, సో, ఆహ్, ఆ వర్క్ కల్చర్ ఆహ్, అక్కడ కల్చర్ ఎలా ఉంటదనంటే, మీరు ఎక్కువ చేయాలి, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే వెన్ యూ ఆర్ సరౌండెడ్ బై వెరీ బ్రిలియంట్ పీపుల్, రైట్? వెరీ టాలెంటెడ్ పీపుల్, రైట్? ఆబ్వియస్‌గా ఏమవుతది? యూ గెట్ ఛాలెంజ్డ్. యూ నో? మనం అప్పటి వరకు ఎలా ఆలోచిస్తాం? నేను మైక్రోసాఫ్ట్‌లోకి రావటమే పెద్ద బిగ్ ఛాలెంజ్ క్రాక్ చేశాను ఆబ్వియస్ అనుకుంటాం. గా ఆబ్వియస్ గా యాక్చువల్‌గా రైట్? నేను కూడా సన్ మైక్రోస్‌లో జాబ్ చేశాను. ఆ! సో, యూ నో ఇట్ రైట్? నేను సో 2005లో మీరు నాకు జాయిన్ అయిన 2005లో అప్పుడు సన్ మైక్రోస్‌లో జాబ్ చేశాను. బట్ కాంట్రాక్టర్‌గా చేరాను. దట్ ఈస్ రైట్. యాహ్! యాహ్! సో, ఇప్పుడేంటంటే, మనం ఒకసారి జాయిన్ అయిన తర్వాత దేర్ ఆర్ వెరీ, వెరీ బ్రిలియంట్ పీపుల్ అరౌండ్ యూ. ఓకే. అండ్ కంపెనీ ఈస్ వెరీ ఓపెన్. అంటే మీ కంపెనీ డైరెక్టరీ మొత్తం ఓపెన్ చేసి, ఎవరికి పింగ్ చేసినా మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఎవరికి కాల్ చేసినా మీ అందుబాటులో ఉంటారు. హ్మ్. ఫర్ ద మోస్ట్ పార్ట్. ఓకే. అంటే సేల్స్ వీళ్ళు మనకంత ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఏంటంటే, మీరెవరికైనా పింగ్ చేయండి కంపెనీ మొత్తంలో. పింగ్ చేసి, నాకు ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ వర్క్ అవ్వట్లేదు. లేదంటే నా బిగ్ డేటా మీద నా ప్రోగ్రామ్ చాలా టైం తీసుకుంటుంది అనంటే, దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఓకే. సో, దట్ ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ మైండ్‌సెట్. మనకి ఓకే. కన్సల్టింగ్‌లో ఎలా ఉంటది? ఒక క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. మనం చేసాము. ఓకే. అయిపోయింది. వచ్చేసాం. మన డబ్బులు మనకొచ్చేసినాయా అనే మైండ్‌సెట్ నుంచి ఆహ్, ఈ కంపెనీకి ఎట్లా ఉంటది అనంటే, వావ్! వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ లైక్ కాంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్, కల్చర్‌ని ఇంప్రూవ్ చేయడానికి, విమెన్‌కి హెల్ప్ చేయడానికి, ఓకే. అలాగే అమెరికాలో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటారు కదా! ఏషియన్ కమ్యూనిటీస్, బ్లాక్స్, హిస్పానిక్ కమ్యూనిటీస్‌లో ఆహ్, ప్రోగ్రెస్ చేయడానికి వాళ్ళని కూడా మనం ఎంబ్రేస్ చేసుకొనెళ్ళాలి అనే ఆ ఇంక్లూజివ్ మైండ్‌సెట్. ఓకే. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్‌గా తెలియకుండా మనలో కూడా చేంజ్ తీసుకొస్తాయి. అవును. అంతేగా. అది వాస్తవం. వెన్ ఇది కంపెనీ సో గోస్ ద డైరెక్షన్ వి ఆల్సో థింక్ ద డైరెక్షన్ అని యాహ్! యాహ్! సో దట్ ఈస్ ఎ హ్యూజ్ చేంజ్. అండ్ ఇట్ ఈస్ ఆల్‌వేస్ ఛాలెంజింగ్. ఎందుకంటే మీరు ఎంత చేసినా ఆహ్, ఇంకో పక్క మీకన్నా బ్రిలియంట్‌గా చేసేవాళ్ళు చాలా మందుంటారు. యాహ్! అంటే లైక్ మనకన్నా బ్రిలియంట్‌గా చేసేవాళ్ళు చాలా మందుంటారు. యాహ్! యాహ్! సో దట్ ఆల్‌వేస్ ఇన్‌స్పైర్స్ యూ. ఓహ్! ఈ టెక్నాలజీ నేర్చుకో, ఇలా థింక్ చెయి, అలా థింక్ చెయి, చాలా డిఫరెంట్‌గా థింక్ చెయి అని అలా మనల్ని పుష్ చేస్తా ఉంటది మనకు తెలియకుండా. అవును. రైట్? వర్క్ వైస్ మనకు పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టు అనిపించదు. బట్ ద వే యూ ప్యాకేజ్ ఇట్, యూ ప్రెజెంట్ ఇట్, యూ టేక్ ఇట్ టు పీపుల్ ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. యాహ్! యాహ్! అది. గతంలో నేను సో పీడిఎఫ్‌లో చేసేవాడిని. అక్కడ గూడా వాళ్ళు గూడా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయటం ఇలాగా ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు. రైట్. అండ్ జస్ట్ లైక్ దట్ రైట్. దే సే దట్ వి టేక్ మోర్ బట్ వి డెలివర్ హై అంటారు. రైట్. రైట్. సో యాహ్! ఇక్కడ కొంతమంది నేను ప్రొడక్ట్ మేనేజర్స్‌తో మాట్లాడాను.
దే ఆర్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఇన్ వాట్ దే డూ. ఓకే. ఎక్సెప్షనల్లీ గుడ్. అసలు గుడ్ కూడా కాదు, ఎక్సెప్షనల్లీ గుడ్ అనమాట. సూన్ సత్యనాథాలతో బట్ కూడా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఐ మీన్ లైక్ పాసిబుల్ అయితే. I hope so. I hope so. And I mean, like, as I told you, right? There are so many brilliant, talented people, like, you know, లైక్ రంగ్స్ ఆఫ్ ఎ ల్యాడర్ అంటారు కదా, అలా నేను ఉన్న ప్లేస్కి ఆయన ఉన్న దానికి చాలా మంది ఉన్నారు. బట్ యునో దట్ ఈస్ ద డైరెక్షన్. Yeah, yeah, that is యునో the direction. సో ఐ విల్ పుట్ మై ఎఫర్ట్స్. Yeah, 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 that's all the best for that. Next, థ్యాంక్ యూ. ఇంతగా మీన్ వ్యాస్ట్ నాలెడ్జ్ వచ్చింది. ఈ జర్నీలో మీరేమన్నా బుక్స్ సజెస్ట్ చేస్తారా? ఈ బుక్స్ చదువుకుంటే బాగుంటుంది. అంటే బుక్స్ అబౌట్ వాట్? I mean, like anything. I mean, if you think that this book I read it and it made help my career అనేది ఏమైనా బుక్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేయండి. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చదువుకుంటారు. నేను యాక్చువల్గా అంత అవిడ్ రీడర్ని కాదు, జస్ట్ హియర్ అండ్ దేర్ బుక్స్ చదువుతాను. ఓకే. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈస్, especially whoever is entering into the industry, okay, first thing, మీ టెక్నికల్ స్కిల్స్ వెరీ గుడ్ ఉండాలి. ఓకే, స్టే ఆన్ టాప్ ఆఫ్ ద టెక్నాలజీస్. మార్కెట్ని, ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళానా, నా వర్క్ నేను చేసుకున్నానా, నేను వచ్చేసానా, లేదంటే జస్ట్ నేను జాబ్ కొట్టేసానా, ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు అనే మైండ్ సెట్ నుంచి, ఓకే, ఈ ప్రపంచం ఎటు వెళ్తుంది, అమెరికాలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఓకే, ఆర్ చైనాలో ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఒక డైరెక్షన్ ఉండాలి మనకి. ఇండస్ట్రీ ఎటువైపు మూవ్ అవుతుంది అనేది, రైట్? ఇప్పుడు మీరు చాలా మంది వింటూ ఉంటారు, ఏఐ వస్తుంది, జాబులు పోతాయి, ఇట్లాంటివి అంటూ ఉంటారు. సో థింక్ లిటిల్ బిట్ డీపర్. ఎందుకు పోతాయి జాబులు అనేది మీరు ఆలోచించుకుంటే ఆ జాబులు పోయే జాబుల్లో మనం ఉన్నాం, అట్లీస్ట్ బెటర్ జాబ్స్కి వెళ్తాం, రైట్? దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఈస్, మనం ఎంత సంపాదించుకున్నాం అనే దానికన్నా కూడా మనం రూపాయిని 2 రూపాయలు చేయగలిగామా లేదా అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో learn about how to manage your finances, managing your finances. Yeah. Yeah. So first thing is staying up to date on your technologies. Second thing is staying up to date on finances. And above all, your physical and mental health. Okay? ఈ రెండు బాగుంటే ఏవైనా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది బాగోపోయినా ఏది చేయలేరు. మనం 20s లో స్ట్రాంగ్ గా ఉంటాము, 30s లో స్ట్రాంగ్ గా ఉంటాము. సో వి నెగ్లెక్ట్ సర్టన్ థింగ్స్. బట్ యునో ఒక జాబ్ కి మీరు ఎలాగ టెక్నాలజీస్ నేర్చుకొని ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఎలా బిల్డ్ చేసుకుంటారో, అలాగే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ, రైట్? సో యూ హ్యావ్ టు లే ఎ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి ఫౌండేషన్ కూడా వేసుకోవాలి ఇదే 20s లో ఉన్నప్పుడు. దట్ ఈస్ వాట్ హెల్ప్ యూ టు గో రన్ లాంగర్ ఇన్ లైఫ్. ఓకే, మన డిస్కషన్ చాలా సీరియస్ జరిగింది ఈ డిస్కషన్. సో మీ మ్యారేజ్ ఎలా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సో తను వాళ్ళది ఖమ్మం. సో యా, వెరీ సింపుల్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో అలాగని మీ జీవితంలో ఇంతవరకు హెల్ప్ చేసిన ఎవరైనా, ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్, యూ కెన్ థ్యాంక్ దెం త్రూ దిస్ వీడియో. సో మెనీ పీపుల్ అండి అట్ డిఫరెంట్, వై దే సే దేర్ ఇస్ నథింగ్ అబౌట్ యూ బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ టీమ్ వర్క్ అని అంటారు కదా. ఓకే, సో సేమ్ ఈజ్ మై లైఫ్, రైట్? వితౌట్ పీపుల్స్ హెల్ప్ at crucial points, I would not have bought my own home, I wouldn't have studied, so atla so many people really helped me. Okay, starting first na cousins, okay, ma akka Tanuja akka అండ్ మా అన్నయ్య నవీన్ ఇన్నమూరి, ఆయన కూడా నాతో పాటు హాస్టల్లో చదివారు కదా. చాలా సంతోషంగా ఉంది, ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇంత సపోర్ట్ చేసుకొని వచ్చారు అంటే
చాలా సపోర్ట్, చాలా హ్యాపీగా ఉంది. ఆ మాట వినటానికి నాకైతే హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు యాహ్! యాహ్! ఇస్తాము. సొంత ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. యాహ్! రైట్. సో, వీళ్ళు ఫ నా ఇనీషియల్ డేస్‌లో ఏమి అంటే ఏం చదవాలి, ఎటు తెలీది టైంలో నాకు ఒక డైరెక్షన్ సెట్ చేశారు. ఇవి చదువుకోవాలి అనే డైరెక్షన్ సెట్ చేశారు. సో, ఫస్ట్ వీళ్ళిద్దరికీ నేను థాంక్స్ చెప్పాలి. ఆహ్, తర్వాత నా ఇంటర్మీడియేట్‌లో చాలా తక్కువ ఫీకి నాకు అడ్మిషన్ ఇచ్చి చదువుకోవటానికి హెల్ప్ చేసిన అమర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అట్లాగే నా స్కూల్‌లో కూడా ఫస్ట్ ఓకే. ఐయామ్ నాట్ ఎన్ యావరేజ్ గై. బట్ అన్ యావరేజ్ గై కెన్ డూ సమ్ ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ అని నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఇచ్చిన ఆహ్, మా సుబ్బారావు గారికి అంటే విద్యా వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ ఆయన. ఆహ్, ఆహ్, సో, సుబ్బారావు గారికి, ఎంఎస్ఆర్, కేఎస్ఆర్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఓకే. అండ్ దే హావ్ స్టిల్ బీన్ లీడింగ్ దట్ స్కూల్ అన్నమాట. ఓహ్! దట్స్ గుడ్. వాళ్ళకి ప్రత్యేకంగా నేను థాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే. ఎందుకనంటే ఆహ్, యాహ్! తర్వాత ఇంజినీరింగ్‌కొచ్చేసరికి ఆహ్, మా పెదనాన్న గారు వాళ్ళు నాకు హెల్ప్ చేసిన దానికి అవును. ఎంతో అవును. ఇంట్లో పెట్టుకొని. ఉపయోగపడింది. యాహ్! అసలు ఇంజినీరింగ్‌లోకి నేను రావటానికి ఓకే. నాకు ఇంకా మోటివేట్ చేయడానికి నాకు ఉపయోగపడినటువంటి బీకేఎస్‌కేవి హాస్టల్ కరెక్ట్. అసల ఇట్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మై లైఫ్. ఎందుకు అనంటే ఇంట్లో నుంచి ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను బయటకొచ్చి అసలు అంత సెట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్, వెరీ హంబుల్ బ్యాక్‌గ్రౌండ్స్. ఫస్ట్ టైమ్ నేను చూడటం. ప్రతి ఒక్కళ్ళకి నేను కష్టపడాలి, నేను పైకి రావాలి అనే తపనతో అంతమంది ఒక ప్లేస్‌లో ఉంది. నాకు తెలిసి ఆ ఒక్క ప్లేసేనేమో ఇప్పటి వరకు వేర్ ఐ హావ్ ఎన్‌కౌంటర్డ్. అవునవును. కరెక్ట్. అంత రియల్లీ టాలెంటెడ్ పీపుల్. అవును. అసల అన్నిటికన్నా ముందు ఆహ్, మా బచ్చు కోటేశ్వరరావు గారికి. అవును. సార్ ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను సార్. థాంక్ యూ ఫర్ దట్ ఆపర్చునిటీ. మీకు తెలియకుండా మీరు మా అందరి లైఫ్‌ని ఎంతో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. థాంక్ యూ. అది నేను, మా తమ్ముడు ఇద్దరం హాస్టల్‌లోనే చదువుకున్నాము. అవును. ఆహ్, నిజంగా కోటేశ్వరరావు గారు లాంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ లాంటి వాళ్ళ ఉదార స్వభావం లేకపోతే ఆహ్, నిజంగా మేబీ గుడివాడలోనే డిగ్రీ చదువుకొని అక్కడ ఉండేవాడినో, లేకపోతే వేరే చిన్న జాబ్ చేసుకుంటా ఉండేవాడినో. బట్ ఆహ్, నా లైఫ్‌ని మార్చేసినాయి ఇట్లాంటి అవును. ప్లేసెస్. అవును. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ నా వైఫ్ అండ్ కిడ్స్. ఎందుకు అనంటే ఆహ్, నేను మాస్టర్స్ తీసుకోవాలి అనే డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేశారు. అవును. ఓకే. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్ యూ నో ఎందుకనంటే నేను మాస్టర్స్‌కి స్పెండ్ చేసిన డబ్బులతో అప్పుడున్న రేట్లకి ఒక 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కోవచ్చాము ఇండియాలో. ఇట్ వాస్ ఓకే. దట్ ఎక్స్‌పెన్సివ్. ఓకే. ఓకే. సో, నాకు ఫ్లాట్ కాదు ముఖ్యం. నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ అని అంత డ్రాస్టిక్, ఎరాటిక్ డెసిషన్ తీసుకుంటే దాంట్లో హెల్ప్ చేసినందుకు తనకి ఆహ్, అండ్ అబోవ్ ఆల్ యూ నో ఆహ్, మా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరికి సపోర్ట్ చేసినందుకు అండ్ ఆబ్వియస్‌లీ మై పేరెంట్స్ రైట్ అవును. ఆహ్, హూ హెల్ప్ మీ బీ వేర్ ఐ యామ్. అండ్ నా ఫ్రెండ్ శ్రీకాంత్ కురూడి అని ఆహ్, ఇంకొక అతను నా వర్క్ ప్లేస్‌లో హ్మ్. హీ ఇనిషియల్లీ గేవ్ మీ దట్ డౌన్ పేమెంట్ ఫర్ బయింగ్ ఎ హోమ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఆహ్, సో, వీళ్ళందరూ హెల్ప్ చేసి, అలాగే నేను మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో రావడానికి నాకు అనిత శివసుబ్రహ్మణ్యం అని నా కొలీగ్ ఒక ఆవిడ. ఆహ్, తను ఇలాగ ఎంతోమంది హెల్ప్ చేస్తేనే ఐ వాస్ ఏబుల్ టు కమ్ టు థిస్ పొజిషన్. అండ్ కొన్ని స్పెషల్ మెన్షన్ చేయాల్సింది ఆహ్, శివ గారు, మన హాస్టల్‌లో శివ గారు ఉన్నారు గదా! కరెక్ట్. కరెక్ట్. శివ గారికి ఆహ్, థాంక్ యూ శివ గారు. నేను ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ రూమ్ నాకిచ్చి
ఓకే. నాకు ఐసోలేటెడ్‌గా చక్కగా హెల్ప్ చేసినందుకు. దమ్మాల్ కిషోర్ బాబు. నేను ఎగ్జామ్ రాస్తుంటే ఆహ్, లేట్ అయిపోతుంది. వీడి ఎగ్జామ్ అయిపోతుందని నాకు ఆహ్, అదేంటి ఆహ్, ఫుడ్ తీసుకొనొచ్చి హాస్టల్‌లో నాకు తీసుకొనొచ్చి నా ఎగ్జామ్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి కరెక్ట్, కరెక్ట్. శివ గారికి థాంక్ యూ శివ గారు. నేను ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ రూమ్ నాకిచ్చి ఓకే. నాకు ఐసోలేటెడ్‌గా చక్కగా హెల్ప్ చేసినందుకు. దమ్మాల్ కిషోర్ బాబు. నేను ఎగ్జామ్ రాస్తుంటే ఆహ్, లేట్ అయిపోతుంది. వీడి ఎగ్జామ్ అయిపోతుందని నాకు ఆహ్, అదేంటి ఆహ్, ఫుడ్ తీసుకొనొచ్చి హాస్టల్‌లో నాకు తీసుకొనొచ్చి నా ఎగ్జామ్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి, నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఆ ప్లేట్ ఇచ్చి, "నువ్వు ఫుడ్ బా కష్టపడ్డావు. నువ్వు తిను ఇప్పుడు" అని చెప్పని నాకు అవును. ఇచ్చి, అవును. అలాగే నాతో పాటు ఆ క్వెషన్ పేపర్ రైట్ చేసి, నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఆ ప్లేట్ ఇచ్చి, "నువ్వు ఫుడ్ బా కష్టపడ్డావు. నువ్వు తిను ఇప్పుడు" అని చెప్పని నాకు అవును. ఇచ్చి, అవును. అలాగే నాతో పాటు ఆ క్వెషన్ పేపర్ రైటా, రాంగా అని అసెస్ చేసుకుంటా ఉంటే, ఆ క్వెషన్ పేపర్‌లో అయన్నీ సాల్వ్ చేసి హెల్ప్ చేసినందుకు దమాల్ కిషోర్ బాబుకి. యాక్చువల్లీ దమ్మార్ గేమ్ రాజ్‌కోట్ అసలు సంబంధం లేదు. అతనేదో బీకామ్ చదువుకునేవాడు. బీకామ్. బీకామ్ ఎగ్జాక్ట్‌లీ. చదువుకున్నాడు. రైట్? యాహ్! యాహ్! అండ్ రాజ్‌పూడ్ మురళికి ఎందుకు అనంటే తను కష్టపడిన తీరు, విధానం అంటే తను చెప్పాడు కదా! తన వీడియోలో గూడా నేను ట్యూషన్స్ చేశాను అని చెప్పని. అవును. ఆహ్, అది నాకు తర్వాత ఎంతగానో ఉపయోగపడింది. నేను అవును. ఆ పాత్ తీసుకోవచ్చు, నేను చెప్పగలను అని నేను ఆ పాత్ తీసుకోగలడానికి హెల్ప్ అయింది ఆహ్, మురళి బ్రదర్‌ని అవును. అవును. దగ్గర ఒక వే నుంచి. మనం సంపాదించుకోవడానికి ఒక మార్గం చూపించాడు. ఐ మీన్ లైక్ రైట్. లెర్న్ దట్ వే. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మన మధు, సీఏ మధు అండ్ మురళి బ్రదర్స్ ఆబ్వియస్‌లీ. మన అంజనేశ్వర్ యాహ్! ఓకే. దీస్ ఆర్ ఆల్ లైక్ వెరీ, వెరీ బ్రిలియంట్ అండ్ వెరీ టాలెంటెడ్ పీపుల్ కరెక్ట్. కరెక్ట్. దట్ ఆర్ సరౌండెడ్ రైట్. కరెక్ట్. అలాగే అందరిని ఇంత మంచిగా చూసుకుంటున్న నరేంద్ర అన్నకి అవునవును. ఓకే. హౌ కెన్ ఐ నాట్ థాంక్ హిమ్ రైట్? యాహ్! ఆహ్, యాహ్! అన్నకి ఓకే. మంచిగా ఉండండని యూ నో మనకి హాస్టల్‌లో ఆ ఏజ్‌లో ఉన్న మనకి నీట్‌గా ఆ డైరెక్షన్ ఇవ్వటం, అలాంటి వాళ్ళు చెప్పేవి మనం వినటం గూడా అంతే ఇంపార్టెంట్. అవును. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ మన సురేష్ యాహ్! ఆబ్వియస్లీ రైట్. ఇట్ వాస్ ఆల్ ఫన్ బీయింగ్ విత్ హిమ్ యాహ్! ఆబ్వియస్లీ. యాహ్! హి అండ్ ఆల్వేస్ క్రాకింగ్ జోక్స్. కొలాబరేటింగ్ రైట్. యాహ్! 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 అండ్ ఆఫ్ కోర్స్ గుప్తా గారు మీకు కూడా. కాదు ఎందుకనంటే యాహ్! మీరు చేసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ గూడా దోస్ ఆర్ రియల్లీ హెల్ప్‌ఫుల్ ఆహ్, గుప్తా గారు. యాహ్! Okay, so థాంక్ యూ. you know, థాంక్ యూ. all these people actually have helped me to come to where I am. ఓకే. యాహ్! దట్స్ రియల్లీ